హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? వెరీ గుడ్, చాలా సంతోషం. మరి పూట దేవుని సన్నిధికి ఆసక్తిగా కూడి వచ్చిన మీ శ్రద్ధాభక్తులను బట్టి నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సాగనంపుతాడని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. మరి ఆయన సన్నిధికి వచ్చిన వారు ఒట్టి చేతులతో వెళ్ళరు అనేది మనం అనుభవిస్తున్న సత్యం. ఆయన సముఖములో చేరిన ప్రతివేళ ఆయన ముఖ దర్శనం, ఆయన మెల్లనైన స్వరం మనల్ని దీవిస్తుంది, బలపరుస్తుంది, శక్తితో నింపుతుంది, స్థైర్యాన్ని ధైర్యాన్ని పుట్టిస్తుంది. మనం ఆయన సన్నిధికి వచ్చింది ఆయనతో మనం ముచ్చటించడానికి, ఆయన ద్వారా మనం మేలులు పొందుకోవడానికి, ఆయన ఇచ్చే దీవెనలు అందుకోవడానికి. అందుచేత ఏదో మనం పరధ్యాసతో ఏదో కష్టతరంగా ఇష్టతరంగా ఉన్నట్లుగా కనబడడం కాదు, కానీ యథార్థమైన మనసుతో హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఆయన మాట్లాడితే సమ్మతించి అడుగులు వేయడానికి సిద్ధ మనస్సుతో మరి ఆయన సన్నిధిలో నిలిస్తే నిశ్చయంగా దేవుడు కృప చూపిస్తాడు. ఆయన మాటలు మనకు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి. ఏనాటికి ఆనాడు దేవుని వాక్యం చేత మనం బలపరచబడవలసిన వారం అనేది మీరు మరిచిపోకూడదని నేను మీకు సవినయంగా తెలియపరుస్తున్నాను. ఏనాటికి ఆనాడు శక్తిని పొందుకొనవలసిన వారమే. దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏది కూడా ప్యాకేజ్ ఉండదండి. ప్యాకేజ్ అంటే ఒక సంవత్సరానికి తగ్గట్టు, ఒక సంవత్సరానికి తగిన దీవెనలని ఒకసారి మోసుకెళ్ళిపోదాం, ఒక సంవత్సరానికి తగిన కృపని ఒకేసారి పొందుకుని వెళ్ళిపోదాం. ఇక సంవత్సరం రోజులు ఈ ముఖం పట్టే పని లేదు, ఇటు తిరిగే పని లేదు అన్నట్లు ఉండవు. ఏనాటికి ఆనాడు మనం దేవుని సముఖానికి వెళ్ళాలి, ఆయనకి కనిపించాలి. ఆయన ఎదుట మన యథార్థతను, మన యొక్క పవిత్రతను కనపరచాలి. మన యథార్థతను పవిత్రతను చూచిన దేవుడు మనల్ని దీవించాలి. అంతేగాని ఒక 10 సంవత్సరాల క్రితం వెళ్ళాను, దీవించాడు, ఆ దీవెనలు అయిపోయాయి, లేకపోతే అయిపోవచ్చాయి, ఇప్పుడు మరలా వెళ్ళి దీవెనలు పొందుకునేటంతవరకు ఆయన దగ్గర నమ్మకంగా ఉండి దీవెనలు తెచ్చుకుందాము. ఇలాంటివి ఏవి కూడా చల్లవు ఆయన దగ్గర. ఏనాటికి ఆనాడు, ఏ క్షణానికి ఆ క్షణం ఆయన దృష్టిలో మనం నిలవాలి, ఆయన శక్తిని మనం పొందుకోవాలి. ఎందుకు అనంటే మన శక్తి, మన భక్తి, మన బలము, మన ధనము, మన జనము ఇవన్నీ కూడా తాత్కాలికం. పెద్దలు సామెత చెప్తారు ఏంటంటే, వాపు చూసి బలం అనుకోకూడదంట. పెద్దలు సామెత చెప్తారు కదా. ఉదయాన్నే లేచినప్పుడు ముఖం ఉబ్బిపోయి ఉంటుంది, గ్లామర్ కింగ్ లాగా ఉంటారు ఒక్కొక్కరు. ముఖం ఉబ్బిపోయి అమ్మో అట్లా ఉంటారు. అదంతా బలం అనుకోకూడదు. ఒక గంట తర్వాత చూస్తే ఎండిపోయిన చేపలాగా ఉంటారు. అయిపోయింది వ్యవహారం. కనుక వాపు చూసి బలం అనుకోకూడదు. మనలో ఉన్న బలహీనతలు అవే. స్థితిని చూస్తాం, కాలాన్ని చూస్తాం. నాకేంటి, ఆస్తుంది, ఆప్తులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, కాలు కింద పెట్టకుండా తిరిగే కార్లు ఉన్నాయి. ఇంకా నాకు ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మాయి అమెరికాలో ఉంది, అబ్బాయి పాకిస్తాన్లో ఉన్నాడు కదా, నేను కబ్రస్థాన్లో ఉన్నాను అన్నట్లుగా వాటి మీద మనం ఆధారపడిపోతాం. అంతేగాని నేను దేవుని మీద ఆధారపడవలసిన వాడిని, దేవుని శక్తిని పొందుకునవలసిన వాడిని అనే ఎప్పుడైతే ఆ వినయ విధేయతలతో కూడిన రిక్త మనస్సు మనకు కలుగుతుందో శిరస్సు వంచగలుగుతాం కదండి. చూడండి, ఒక బలమైనది ఏదైనా ఒక సర్పం కానీ సింహం కానీ ఉన్నాయనుకోండి, అవి ఎందుకు మనిషి మీద దాడి చేస్తాయి అనంటే వాటికి హాని కలుగుతుందని. లేకపోతే అవి మనల్ని ఏం హాని చేయవు. మీరు ఒక సర్పం, ఒక పాము వస్తుందనుకోండి, ఆ పాము వస్తున్నప్పుడు మీరు దిమ్మలాగా అలాగే నిలిచిపోండి, కదలకూడదు. దిమ్మలాగా అలాగే నిలిచిపోతే ఆ వచ్చే పాము కూడా మీ కాళ్ళ మీదకే ఎక్కి ఆ కాళ్ళ మీద నుంచి అలాగ దాటుకొని వెళ్ళిపోద్ది, మిమ్మల్ని ఏం చేయదు. మిమ్మల్ని అది ఏ ఊరి నుంచి వచ్చావు అని అడగదు, నీ పేరేంటి అని అడగదు, నువ్వు ఏ చర్చికి వెళ్తావు అని అడగదు. ఇలాంటివి ఏమి ఉండవు దానికి పాపం.
కాకపోతే ఎందుకు దాడి చేస్తుందంటే మనం దాని మీద ఏమైనా దాడి చేస్తామేమోనని దాడి అది తన విషయాన్ని విరజిమ్ముతుంది కదా. ఎందుకంటే తన శక్తి అంటే తనకు తెలుసు. సింహమైనా కూడా అంతే. మనం అనుకుంటాం బలము కలిగింది అట్లని. తన బలహీనత ఏంటో తనకు తెలుసు, అందుకే దాడి చేస్తుంది కదా. ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, ఏనుగు వెళ్తూ ఉంటుంది, ఏం పట్టించుకోదు. మన వీధి కుక్కలు ఉన్నాయిగా కొన్ని, తెలుసా తెలీదా వీధి కుక్కలు? నాకొక్కడికి తెలిసినట్టు చూస్తున్నారేంటి మీరు? వీధి కుక్కలు ఉన్నాయి కదా, ఊరుకుంటాయా? ఎంటబడతాయి, గోలగోలు చేసేస్తాయి. అయ్యో బాబోయ్, పాపం పెద్దదే, భారీ శరీరం, మనకంటే పెద్దది కదా, మనకెందుకు వచ్చిన గొడవ, అయినా వాళ్ళతో మనకేంటి అని అనుకోవు. ఈ వీధి కుక్కలు ఎంటబడుతాయి, గోలు చేస్తాయి. అయితే ఆ ఏనుగు వెనక్కి తిరిగి, ఏంటి ఎందుకు గోలు చేస్తున్నావు, అసలు నా పేరేంటో తెలుసా అని అడిగినట్లు మీకు తెలుసా? చెప్పరేంటి? ఎక్కడన్నా పేపర్లో చదివారా? వెళుతున్న ఏనుగు వెనక్కి తిరిగి వీధి కుక్కలతో మాట్లాడింది. ఏం మాట్లాడిందో దర్యాప్తులో ఉంది. రాబోయే 24 గంటలు తెలుస్తుంది చెప్తారు, చూస్తూనే ఉండండి మా అని ఏ టీవీ ఛానల్లో ఉన్నాను చెప్పారా? చెప్పలా. ఎక్కడ తిరిగి చూడదు, ఎందుకంటే తన బలం ఏంటో తనకు తెలుసు. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు నేననేది ఏంటంటే, మన బలం ఏంటో మన శక్తి ఏంటో మనకు తెలియాలి. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అంత ఉంది, నాకు ఎంత ఉంది అనుకున్న యోధులు నాథులు చరిత్రలో మరుసటి రోజు కంటికి కనబడకుండా పోయారు. వాళ్ళు నిన్నటి వరకు ఈరోజు వరకు తనకు తనే బలవంతులు అనుకున్నారు. కానీ దేవుడు లెక్క ముగించి సంతకం పెట్టాడు, అయిపోయింది. వాళ్ళకి ఎంతో బలగము ఉన్నప్పటికీ ఏమి చేతగాని వాళ్ళలాగా చేతులు ముడుచుకొని సతికిలు పడిపోయారు. ఆ మరుసటి రోజుకి అసలు వాళ్ళకి చరిత్ర లేకుండా పోయింది. ఎందుకంటే దేవుని బలం ఎదుట మనం నిలవగలిగిన శక్తి ఎవరికి లేదు. ఈ సృష్టి అంతా కూడా సమస్తం కూడా ఆయన నోటి మాటతోనే, ఒక వాయిస్ మాటతోనే సృష్టించబడిన అంతటి బలవంతుడైన దేవుడు ఆయన. కనుక నేను మీతో చెప్పగలిగింది, మనం ప్రతి దినం ఆయన సముఖంలో నిలవాలి, ఆయన దగ్గర అడగాలి, ఆయన దగ్గర పొందుకోవాలి, ఆయన కృపచేతనే సజీవులమై అడుగు వేయాలి అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మనం అతిశయించకూడదు కూడా. నాకు బాగా తెలిసిన ఒక మాట చెప్తే, ఎప్పుడైనా మనకు ఆ అతిశయం, ఏ అతిశయం, నన్ను గురించి నాకు ఒక అతిశయం ఎప్పుడైతే నాకు కలుగుతుందో అప్పుడు దేవుని శక్తిని మనం కించపరిచిన వాళ్ళం అవుతాం, దేవుని శక్తిని మనం అవమానించిన వారం అవుతాం. అంచేత ప్రతి విషయంలో దేవుని శక్తిని మనం పొందుకున్నప్పుడు ఏం కలుగుతుంది? పరిశుద్ధ పౌలు చెప్పిన ఒక మాట నేను మీతో చెప్తాను. ఆయన చాలా పెద్ద పరిచర్య చేశాడు, చాలా గొప్ప పరిచర్య చేశాడు. యేసుక్రీస్తుతో తిరిగిన సేవకులు ఉన్నారు, యేసుక్రీస్తుతో తిరిగి అద్భుతాలు చూసిన, అడుగులు వేసిన పరిచారకులు ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా పౌలు ఇంకొంచెం ఒక మెట్టు ముందుకెళ్ళాడు. ఇంకొంచెం క్రీస్తు పడిన శ్రమలలో నేను పాలిభాగస్తుడును అన్నంత చొరవ తీసుకున్నాడు. మరి అంత మాట ఇంకెవరు అనలేకపోయారు, మరి ఎందుకో తెలియదు. యేసయ్యతో తిరిగి అద్భుతాలు చూసిన మహనీయులు ఉన్నారు, కానీ వాళ్ళ నోట, వాళ్ళ హృదయంలో నుంచి ఆ ఒప్పుకోలు రాలేకపోయింది. క్రీస్తు పడిన శ్రమలలో నేను పాలిభాగస్తుడును అనగలిగిన, సంఘమును గూర్చిన చింతయు నాకు కలదు అనగలిగిన, లేకపోతే నన్ను నేను చంపుకొనుచున్న, ఇలాంటి పౌలు మాటలు మరి ఏ పత్రికల్లో మనం చూడలేం, ఎవరి నోట మనం వినలేం. అది హృదయ విశాలత అంటారు దాన్ని. ఏంటండి, నా హృదయ విశాలత వేరు, మీ హృదయ విశాలత వేరు. నాకంటే మీ హృదయం విశాలపరచబడి ఉండవచ్చు. ఎవరి హృదయ విశాలతను బట్టి వారి యొక్క భావన వ్యక్తపరచబడుతుంది, వారి యొక్క స్పందన మనకు తెలుస్తుంది. మరి ఎందుకో పౌలులో ఆ లోతును మనం చూడగలుగుతాం. మిగతా సేవకులు రాసిన మాటలు కానీ, వాళ్ళు పలికిన పలుకులు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం కానీ వేరుగా ఉంటుంది. కానీ పౌలు యొక్క బాధ్యత, పౌలు యొక్క సమర్పణ, అతని యొక్క విశాలమైన హృదయం యొక్క వైశాల్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన ఒక్కడు మాత్రమే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్లు.
కానీ ఇంత శక్తి కలిగిన భక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన పలికిన ఒక మాట, నేను ఇన్ని చేయగలుగుతున్నాను, నేను ఇంత చేయగలుగుతున్నాను అనంటే, నన్ను బలపరచువాడు ఒకడున్నాడు, ఆ బలపరచువాని ఎందు బలపరచువాని ఎందే, నన్ను బలపరచువాని ఎందే నేను ఏమైనా చేయగలుగుతున్నాను అంటే, ఇక్కడ తనని జీరో చేసేసుకున్నాడు, యేసయ్యని హీరోని చేసేసాడు. ఇక నేను ఏం నా వలన కలిగింది కావివి, ఇది నా శక్తితో చేసేవి కావివి, నా టాలెంట్, నా భక్తి, లేకపోతే నా సామర్థ్యత, నా జ్ఞానం, నా వివేకం, నా ఆలోచన కానే కాదు. నన్ను బలపరిచే ఒకడున్నాడు, ఆ బలపరిచేవాడు నన్ను బలపరచగా నేను చూస్తున్నాను. మీరు చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో ఆ వాక్యం ఉంటుంది, చూడండి ఆ మాటని. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ చూడండి, చేయగలను, నన్ను బలపరచు వాని యందే అంటే ఆయన బలపరచబడుతున్నాడు. ఒక్క మాట నేను మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన బలపరచబడుతున్నాడు అంటే పరిశుద్ధుడైన పౌలే దేవుని చేత బలపరచబడితే, ఇదిగో ఈ మాటలు వింటున్న మనందరినీ నిశ్చయంగా దేవుడు బలపరచునుగాక. హల్లెలూయా. మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, మిమ్మల్ని బలపరచాలన్నా వద్దనయ్యా. నాకు బలం లేకపోతే కదా ఆయన బలపరచాల్సింది, నాకు చదువు లేకపోతే కదా ఆయన బలపరచాల్సింది, నాకు జ్ఞానం లేకపోతే కదా, నాకు దృష్టి లేకపోతే కదా, నాకు వాక్శక్తి లేకపోతే కదా మరలా ఆయన బలపరచాల్సింది. ఇవన్నీ నాకున్నప్పుడు మరలా దేవుడు బలపరచాల్సిన అవసరం ఏముంది అనేవాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే చెయ్యెత్తితే కొబ్బరికాయ కొడతాం. మీకు మాట్లాడరేంటి? నాకు ఉంది కదా, శక్తి ఉంది కదా, బలం ఉంది కదా, మళ్ళీ దేవుడు నన్ను ఎందుకు బలపరచాలి అనుకునేవాడు ఎవడు లేడు. ఎందుకంటే గడ్డి మీద లేకపోతే ఒక గడ్డి కదా ఎండబడితే, ఈ గడ్డి మీద వేడి తగిలితే ఎలాగైతే వాడిపోతుందో అంతే మనిషి జీవితం. మనలో ఏమీ లేదు కదా, మరి ఆయన బలపరచాలి. బలపరచుచున్నాడు గనుకయే నేను సమస్తమును చేయగలుగుతున్నాను. ఈ రోజున మనిషి బ్రతుకు ఒక సవాల్ అయిపోయింది. మరి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనకు అంత అవసరము అన్నప్పుడు ఆయన బలపరచాలి మనల్ని కదండి. ఆయన బలపరిస్తేనే, మనం బలపరచబడితేనే సమస్తము చేయగలుగుతాం. సమస్తం అంటే ఈ రోజున మనిషి యొక్క మనుగడ బ్రతుకు సవాల్ అయిపోయింది. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను సార్లే అనుకునేటట్లేదు పరిస్థితులు. ఏదో ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు వస్తుంది, కుటుంబం సాగిపోద్దులే, దానికి ఏంటి ఆరాటం పోరాటం అనేటట్లు లేవు పరిస్థితులు. ఏదో ఒక అరకరం పొలం ఉంది, ఏదో తినడానికి 4 గింజలు వస్తాయి, 4 రూపాయలు వస్తాయి, ఏదో కాలం ఇలా గడిచిపోతుంది అనుకునేటట్లేవు. పోటీ ప్రపంచం. నువ్వు ఎంటెక్కా, నేను బీటెక్, నేను బీటెక్కా, నువ్వు హైటెక్, నువ్వు బీటెక్ హైటెక్కా, నేను తైతక్కు, అంతే కదా. అంతేగాని ఈ పోటీ ప్రపంచంలో ఒకప్పట్లాంటి బ్రతుకు ఈరోజు కనిపిస్తుందండి? చెప్పరేంటండి? నేను ఊరికి సరదాగా చెప్తాను. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పలక, ఒక బలపం కొనిచ్చేవాళ్ళు. అది కూడా ఏడ్చి నాకు పలక కావాలి, నాకు పలక, అప్పుడే ఎందుకు నీకో అనేవాళ్ళు. నేను ఆర్సీఎం స్కూల్లో చదువుకున్నా. మా పాదిరి గారేమో మాకు పలక కూడా లేకపోతే అరుగు ఒకటి కట్టించి కింద చిన్న ఎత్తు ఒక 4 అంగుళాల అరుగు, దానికి బ్లాక్ బోర్డ్ పెయింట్ కొట్టించి భోజనాన్ని కోసపెట్టినట్టు మమ్మల్ని కోసపెట్టి ఆ అరుగు మీద రాసి ఇచ్చేవాడు. ఇంకెంత పెద్ద చదువు చూడు మన చదువు. కొంతకాలం అటు జరిగితే ఆ తర్వాత ఇంట్లో మట్టి పలక బలపం ప్యాకెట్ ఎంత ఉంటుంది, బలపం ప్యాకెట్ అదెంత ₹1.5 అప్పట్లో. మా అమ్మ జాగ్రత్తగా తీసిచ్చేది ఒక బలపం. మరి ఈరోజు పలక బలపం ఇచ్చి మన వాళ్ళు స్కూల్కి పంపిస్తే వెళ్తాడా? వాట్ ఈస్ దిస్ పలక? వాడికి తెలుసా పలక అంటే? ట్యాబులు వచ్చేసాయి, చేతికి ట్యాబు, కళ్ళకు జోడు. వాడు తినేది 3 కేజీలు, చదివేది LKG. మారిపోయినాయి పరిస్థితులు, మారిపోయినాయి. దేవుడు మనకు 5వ తరగతి వచ్చేంతవరకు నోట్బుక్ లేకపోయా ఖర్చే లేదు. ఖర్చు లేని చదువు చదివాం మనం, చదివామండి. LKG కుర్రోడిని స్కూల్కి పంపించాలంటే లక్షలు కట్టాల్సి వస్తుంది అక్కడ. పోటీ ప్రపంచం. ఈరోజు మనిషి మనుగడ ఎంత క్లిష్టమైపోయింది, ఎంత కష్టమైపోయిందంటే అడుగు తీసి అడిగేయాలంటే ఈరోజు గుండె గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. పోటీ ప్రపంచం. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో
మనం సాఫీగా, ఆనందంగా, సంతోషంగా, సావదాయకంగా సాగి వెళ్ళాలంటే మనకు ఆ శక్తి కావాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నా శక్తి నాకు చాలు అన్నదానికి లేదు. మనకు ఏనాటికి ఆనాడు మనం బలపరచబడాలి. ఈ పోటీ ప్రపంచంలో మనం తలెత్తుకుని బ్రతకాలంటే ఏదో చాలే అనుకుంటే కుదరదు. వాడు ఎవడు అన్నాడంటే మన విశ్వాస కొడుకు, నేను వెళ్ళను స్కూల్ కంటే మరి వెళ్ళరా చదువుకోరా అంటే, సావు కన్నావుగా, నన్ను సావు చేయమన్నావుగా. ఇప్పుడు పుట్టుండే వాళ్ళ పిల్లలు కాదు, పిడుగులు రా స్వామి, నన్ను సేవ చేయమన్నావుగా అన్నాడు. అవునరా సేవ చేస్తూ చదువుకున్నా ఆయన అంటే వాడు అంటాడట, యేసన్న గారు ఎంత చదివాడో, నేను అన్నా ఎంత చదివినా, యేసన్న గారి కంటే ఎక్కువే చదివాను నేను అంటున్నాడంట. ఒరే, యేసన్న గారి రోజులకి, యేసన్న గారికి ఆ పరిస్థితులకి, ఆ కాలానికి ఆయనకి చదువుకునే వసతి లేదు, చదివించేవాళ్ళు లేరు. ఇంకొకటి ఏంటంటే ఆయనకున్న పరిస్థితులను బట్టి దేవుని నిత్య సంకల్పం నెరవేర్చబడు నిమిత్తం దేవుడు ఆయన ఆ రీతిగా ఎన్నుకున్నాడు, ఆ రీతిగా ఆయన్ని ప్రత్యేకించుకున్నాడు, ఆ రీతిగా దేవుడు ఆయన బలపరిచాడు. ఓకే, సరిగా మాట్లాడలేని పరిస్థితి అని చెప్పేవాళ్ళు యేసన్న గారు. కానీ అలాంటి స్థితిలో నుంచి దేవుడు అనర్గళంగా 6 భాషలు మాట్లాడే ఒక సేవకునిగా ఆయన బలపరిచాడు దేవుడు, ఆయన నడిపించాడు దేవుడు, ఆయన చేతులు వాడుకున్నాడు. అది దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మబలం. అది ఆత్మబలం, మనుషుల బలం కాదు. అది ఆయనకి ఇచ్చిన దైవ ప్రత్యక్షత. ఆ స్థితికి మనం రావాలంటే ఏనాటికి ఆనాడు ఎప్పటికప్పుడు మనం ఆయన దగ్గర బలాన్ని పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి. ఒక్కసారి నేను యేసన్న గారిలాగా అయిపోలేను, ఒక్కసారి నేను దినకర్ గారిలాగా అయిపోలేను, ఒక్కసారి నేను పాల్ యాంగిచో గారిలాగా అయిపోలేను. ఓకే, మీరు కూడా అంతే. ఏనాటికి ఆనాడు ఆ దైవ ప్రత్యక్షతకు సంబంధించిన బలాన్ని పొందుకోవాలి. ఈ రోజున సమసమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా మనమైనా, మన కుటుంబాలైనా, మన పిల్లలైనా మనం బ్రతకాలి. ఇదిగో క్రైస్తవ కుటుంబం, ఇదిగో క్రైస్తవ సహోదరులు, ప్రభుని ఎరిగిన వ్యక్తులు అని లోకం మనల్ని గుర్తించాలంటే తగు బలాన్ని, తగు శక్తిని మనం పొందుకోవాలి. మనం 11 గంటల దాకా దుప్పటి కప్పి నిద్రపోయి 12 గంటలకు ముఖం కడిగి దైవ కృప లేకుండా, దేవుని శక్తి లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా ఆరిపోయి, పడిపోయి, చెడిపోయి, కుంగిపోయి కూలిపోయి ఏదో ఉందో ఒక ఇల్లు, ఏదో ఉన్నాడు ఒక వ్యక్తి అన్నట్లుగా మనం బ్రతికితే ఈరోజున సమాజంలో మనకి ఎలాంటి గుర్తింపు కాదు కదా. సమాజంలో క్రీస్తు పత్రికలమై, క్రీస్తు సాక్షులమై ఉండలేం. ఒకవేళ ఆధిక్యతలు మనకు లేకపోవచ్చు, మనకు అవసరం లేకపోవచ్చు, కానీ దేవుని నామ ఘనత కొరకు నా దేవుడు నిన్ను శిఖరాలు ఎక్కించుడుగాక. హల్లెలూయా. ఉన్నత స్థానముందు ఆయన మనల్ని నిలబెడతాడు. వాక్యం చెప్తుంది, నేను ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని నడవ చేస్తాను. ఎందుకు? కాలరగరేసి మీసాలు మెలయడానికి కాదు, దేవుని నామ ఘనత కొరకు, అంతే. హల్లెలూయా. కనుక ఎన్నో పోరాటాలు పోరాడవలసి వస్తుంది. ఒక కుటుంబ వ్యవస్థ ఈరోజు మనిషికి అవస్థగా మార్చబడిపోయింది కదండి. ఏమనుకోకండి నేను ఇలాగ మాట్లాడుతున్నానని. మన కుటుంబాల్లోకి వెళితే ఈ ఒక్కొక్క కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉండేవాళ్ళు? మన కుటుంబంలో అంటే ఇప్పుడున్న కుటుంబం కాదు, మన ఫ్లాష్ బ్యాక్, మన తరానికి వెళితే ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా అన్నారంటే మీకు కూడా అనుభవం ఉన్నట్టే. ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది పిల్లలు ఉండేవాడు. మేము 5 మంది పిల్లలమే. 5 మంది పిల్లలమే ఒక్క తండ్రి పోషించుకొని శుభ్రంగా, హాయిగా, ఆనందంగా, సాఫీగా జరిగిపోయాయి. ఇప్పుడు మనకున్న కుటుంబాల్లో చూడండి, ఒకరు ముద్దు, 2 హద్దు, ఇంకా ఎక్కువైతే మీకు తెలుసు కదా నేను చెప్పేది ఏముంది. మరి దీనికే ఎన్ని పోరాటాల్లో, ఎన్ని అలాంటి. ఓ అమ్మ, ఒక తల్లి నా దగ్గర చిన్న పిల్లని తీసుకుని వచ్చి ఏడ్చిందంటే అట్లా ఏడ్చింది. ఏంటమ్మా అంటే, ఏడ్చి ఆమెకి నేను చెప్పకూడదులేండి, మీకు మరలా బాధగా ఉంటుంది. ఆఖరికి తేల్చి చెప్పింది ఏంటంటే, అన్న నేను చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. ఓ తల్లి, చిన్న బిడ్డను పట్టుకుని వచ్చి నువ్వు ఏంటమ్మా అలాగా మాట్లాడతావు అంటే, నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నానంటే ఈడు గోల తట్టుకోలేకపోతున్నాను అన్న అనింది. ఓ బంగారు తల్లే, వాడంత బొడ్డోడు, కొలిస్తే మోకాలంత ఎత్తులేడాడు, వాడి గోల తట్టుకోలేక చచ్చిపోవాలని అనిపిస్తుందంట. అంత ఏడిపేడ్చింది ఆమె ఒక్కడితో. అంటున్నారా? మరి మా అమ్మ 5 మందిని పెంచింది ఏంటి? ఈమెకేమో ఎంతమంది? ఒక్కడితో చచ్చిపోవాలనిపిస్తుందంట, అంత ఏడిపేడ్చింది. నేను అన్నాను, అమ్మ నువ్వు ఏడుపు చూస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మ అన్న.
అనింది. మరి అంతే, వాడు ఎంత గోల్ చేస్తాడు, ఎంత అల్లరి చేస్తాడు, దాన్ని కూడా తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తుందంట. ఎంత బలహీనంగా ఉన్నామో చూడండి. నేను చెప్పే బాణి మీకు అర్థమవుతుందా? లేదు, బలం లేదు, శక్తి లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేదు. తట్టుకోగలిగిన, నిలబడగలిగిన, ఎదుర్కోగలిగిన, ఎదిరించగలిగిన ఆ శక్తి లేదు. మన పితరుల జీవితాలను పోల్చుకొని చూడండి. స్పిరిచువల్గా రంపాలతో కోయబడ్డారంట, వాళ్ళు శ్రమ పెట్టబడ్డారంట, బెత్తాలతో కొట్టబడ్డారట. బెత్తాలతో వాళ్ళని కొట్టారు. మిమ్మల్ని మెత్తగా కొడుతున్నా కూడా, లేకపోతే శృతి మెత్తగా చెప్తున్నా కూడా తట్టుకోలేని పరిస్థితి. 3 మాటలైతే ఎక్కువ, 4 మాటలైతే తక్కువ, 2 మాటలైతే తక్కువ. కరెక్ట్గా ఉండాలి మన వాళ్ళకి. పితాపుత్ర పవిత్రాత్మ నామం 2 పాటలు 3 మాటలు. ఆమేన్. ఎంత బాగుందో అసలు, అవునా కాదా? 2 పాటలు 3 మాటలు చెప్పి పితాపుత్ర పవిత్రాత్మ నామం ఆమేన్ ఆమేన్ అంటే రమేష్ అన్న అంత మంచోడు. ఎవడి సంగతి పట్టించుకోడు, అసలు ఎవడి సంగతి పట్టించుకోడు. శుభ్రంగా వెళ్ళామంటే 2 పాటలు 3 మాటలు చెప్తాడు, ఆమేన్ చెప్తాడు, వచ్చేయచ్చు. ఎందుకంటే అలాగైపోయింది. ఆ స్ట్రెంత్ లేదు, ఆ స్టామినా లేదు. ఎందుకంటే ఏనాటికి అన్నాడు బలాన్ని పొందుకుంటూ బలవంతులమవుతూ ఎదురవుతున్న ప్రపంచపు పరిస్థితుల్లో మన స్థానం ఎక్కడాన్ని వివేచించి యోచించి, అర్థమవుతుందండి? ఏనాటికి అన్నాడు నూతన పరచబడిన అనుభవాలలో నూతన కృపను పొందుకొని ఎక్కి పెడితే కాలానికి మనకున్న అనుభవానికి 2 మ్యాచ్ అవుతుందండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కాలమేమో వెళ్ళిపోతుంది, మన స్థితి ఏమి ఇక్కడే ఉంది. మ్యాచ్ అవ్వట్లే. మీకు అర్థమయ్యే స్థితి కొరకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, అలా చేయమని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం చెప్తా ఉంటే అక్కడ ఒక బ్యాగ్లో గిల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  ఫోన్ మోగుతుంది. నేను అప్పటికీ సహనంతో ఓర్చుకున్నా, ఆగిపోయింది. మరలా 5 నిమిషాల తర్వాత మరలా వాక్యం చెప్తా ఉన్నాను నేను, మరలా మోగింది. సరే, పెద్ద తల్లి కదా, నా తల్లి లాంటిది, ఏం చెప్తాము? వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయ్యో, వాక్యం వింటున్నామే, సేవకులకి మనం అభ్యంతరం కలుగు చేయకూడదు, పరిశుద్ధాత్మని మాటలకు అడ్డుపడకూడదు, జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోమని వాక్యం చెప్తుంది. అంచేత సేవకులు ఎదురు కూర్చుంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం అనే జాగ్రత్త వాళ్ళకు ఉండాలి. కానీ మనం ఏం చెప్తాం పెద్ద వయసు ఉన్న వాళ్ళతో అని నేను 2వసారి కూడా సహించి మౌనంగా, సరే కష్టంగానే నేను మాట్లాడుతున్నాను. నా ధోరణి ఎంత ఎట్టుంటుందంటే, వినగలిగితే చెప్తాను, వినలేకపోతే మౌనంగా కూర్చుంటాను. ఎందుకంటే వ్యర్థంగా మనం ఏమి డ్యూటీ చేసి పోవట్లేదు కదా. ఇది గవర్నమెంట్ డ్యూటీయా? నువ్వు వినకపో నాకెందుకు, నా జీతం నాకు వస్తుంది అనుకోవడానికి కాదు కదా. వినగలిగిన వాళ్ళకి చెప్పాలి, వినగలిగితే చెప్పాలి. లేకపోతే మన డ్యూటీ మనం చేసుకుని వాళ్ళు ఎన్నారా సత్యాలు మనకెందుకని వెళ్ళిపోవడానికి కాదు కదా. సరే, నేను 2వసారి కూడా సహించా. మళ్ళీ 5 నిమిషాలకి మరలా రింగ్ అయింది. వాళ్ళు ఎవరు మరలా చేస్తూ ఉన్నారు ఆ తల్లికి. ఇక 3వసారి నేను తట్టుకోలేక అన్నాను, మా చూడమ్మా, దేవుడు చూడు, ఆఫ్ చేయి దాన్ని ఆఫ్ చేయి అన్న. ఆమె బ్యాగులో చేయి పెట్టి అంటుంది, నాయన ఆపేది నాకు రాదు, నువ్వు ఆపుతావా అనింది. ఫోన్ ఆపలేని దానికి నీకెందుకు ఫోను? స్విచ్ ఆపమ్మా అంటే ఏమంటుంది, నాకు రాదు నాయన, నువ్వు ఆఫ్ అయ్యా అంటున్నా నన్ను. ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే, కాలం సాగిపోతుంది. ఆ కాలంతో ఈమె బ్యారేజ్, ఆమెతో ఆమె విజ్ఞానం కానీ జ్ఞాన సంపద కానీ మ్యాచ్ అవ్వట్లే. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా. కాలమేమో ముందుకెళ్ళిపోతూ ఉంది, ఈమెమో అక్కడ ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? గిలగిల మోగే ఫోన్ని ఆపలేదు, దగ్గర ఆగిపోయింది. నేను స్పిరిచువల్గా దీన్ని మీరు కాస్త టాలీ చేసుకోండి. పరిస్థితులు మారిపోతున్నాయి, కాలం మారిపోతుంది, దినాల పరిస్థితి మనకు ఈ రోజున ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ స్పిరిచువల్గా మనం ఉండాల్సిన ఆ స్థానాన్ని కనుక మనం డెవలప్ చేసుకోకపోతే మనం ఇక్కడే ఉండిపోతాం, కాలం అక్కడికే ఉండిపోతుంది. ఈ 2 మ్యాచ్ అవ్వవు. ఎదగాలి. నేను చెప్పేది ఫోన్ విషయంలోనే కాదండి, మరలా నేను మీకు గుర్తు చేస్తున్నా. నీ స్థానం ఎక్కడ? బలంగా ఉన్నావా, బలపరచబడుతున్నావా, బలహీనంగా ఉన్నావా, కూలిపోయి ఉన్నావా, బలహీనతలో నిలిచి దైవ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆరాటపడుతున్నావా అనే విమర్శ కలగాలని చెప్తున్నాను. నేను ప్రభు సన్నిధిలో అదే అడుగుతాను, నాయనా నాకు కృప కావాలి, నన్ను బలపరచు, నిన్ను బలపరచను కదా అయ్యా, నిన్ను బలపరచు. నిన్నటికి ఈరోజు నేను ఎదుర్కోవాలంటే నూతన బలం నాకు కావాలి.
నేను ప్రతిదినం అడుగుతాను, ప్రభువా నాకు నీ కృప నీవు నాయన, నాకు నీ కృప నీవు నాయన అని అడుగుతాను. ఇచ్చానగా చేశానగా ఇంకేంటి నీ కృప. నిన్నటికి సరిపోయింది ప్రభువా, ఈరోజు కొత్త రోజు. నిన్నెంత తేదీ? నిన్న 15, ఈరోజు 17, 16, 15వ తేదీకి సరిపోయింది ప్రభువా నువ్వు ఇచ్చిన కృప. ఆ దినానికి సరిపోయింది. నాకు 16వ తారీఖు మరలా నా ఎదుట ఒక యుద్ధం నిలబడింది. ఈ యుద్ధంలో నేను నిలవాలి, జయించాలంటే నాకు ఒక నవనూతనమైన కృప కావాలి, బలం కావాలి. బలపరచు నన్ను, బలపరచువాని ఎందే నేను ఏదైనా చేయగలుగుతాను. నువ్వు నన్ను బలపరచకపోతే ఈ దినాన నేను ఒట్టి చేతిలో ఉండే కదా. నువ్వు బలపరచకపోతే ఈ రోజున నేను ఏం చేయగలగని, ఏం చేయలేని నిస్సహాయకుడినే కదా. ఈ నోటికి నువ్వు బలమివ్వకపోతే, ఈ కంటికి నువ్వు బలమివ్వకపోతే, నా చేతులకు బలమివ్వకపోతే, నా కాళ్ళకు నడక నేర్పకపోతే నేను కదలలేను కదా. నేను ఎంత హంగుల రంగులు తీరిన వాడినైనా నాకు బలము లేని శక్తి, బలము లేని చేతులు, బలము లేని కాళ్ళు, బలము లేని నోరు, బలము లేని కన్నులు పెట్టుకొని నేను ఆకారంతో బ్రతకడం ఎందుకు అనవసరం కదా. మరి ఏనాడైనా ఆ చింతన కలిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా ఈ దినం నన్ను బలపరచునైనా, ఈ దినం నన్ను బలపరచునైనా. ఈరోజు ఎలాంటి యుద్ధం నేను చేయవలసి వస్తుందో, ఏ యుద్ధ రంగంలో నేను నిలవవలసి వస్తుందో, ఏ పోరాటం నేను చేయవలసి వస్తుందో నాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్. ఏవి చెప్పి రావు. హలో వింటున్నారా? ఏవి? అందరు చెప్పండి. ఏవి మీకేమైనా ఫోన్ చేస్తాయా? అక్క రెడీగా ఉండి నేను వస్తున్నాను, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బిళ్ళలు రెడీగా పెట్టుకో, ఇంజక్షన్ కూడా రెడీగా పెట్టుకొని చెబుతాయా? ఏవి చెప్పి రావు. అన్ఎక్స్పెక్టెడ్గా దాడి చేస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్గా తెలియని రీతిగా నీ మీద దాడి చేసే ప్రతి దానిని ఎదుర్కోగలిగిన శక్తి ఆల్రెడీ నువ్వు పొందుకొని ఉండాలి. ఆమేన్. నాకు ఆ కరోనా టైంలో ఒక ప్రశ్న, ఒక సందేహం ఉండేది నా మనసులో. ఏమంటే మాస్క్ వేసుకోండి, మూతికి మాస్క్ వేసుకోండి, నెత్తికి ముసుకేసుకోండి అని చెప్పేవాళ్ళం మేము కూడా చర్చిలో. అవునా కదా? మాస్క్ కట్టుకున్నారు మూతికి, ఎందుకంటే వైరస్ స్ప్రెడ్ అవుద్ది అట్లా అని. నాకు వచ్చిన సందేహం ఏంటంటే, వీళ్ళలో ఉన్న వైరస్ వాడికి వెళ్తే వీళ్ళలో ఉన్న ఆరోగ్యం వీడికి ఎందుకు రాదు? నా తిక్క ప్రశ్నలు అన్నిటే ఉంటాయి. వీడు మాట్లాడితేనే వీళ్ళలో ఉండే వైరస్ వీళ్ళకి వెళ్ళిపోతే వీళ్ళలో ఉండే బలం వీడికి ఎందుకు రాదు? రాదు. ఎందుకంటే వీళ్ళలో నుంచి వీడికి వెళ్ళిన వైరస్ వీళ్ళలో ఉన్న బలము కంటే బలమైంది అన్నప్పుడు ఈ వైరస్ని తట్టుకునే బలం వీడికి కావాలి కదా. అదే కదా మనోళ్ళు కూడా చెప్పింది. ఏం చెప్పారు? ఇమ్యూనిటీ పవర్ కావాలి, కొంచెం బాగా తినండి అంటే మనోళ్ళు సొక్కా సైజులు మారిపోయేటట్టు తిన్నారు. మనోళ్ళు తినండి రా నాయన అంటే సైజులు మారిపోయారు, గుర్తుపట్టలేకుండా అయిపోయారు. ఇక ఆ పని మీద కూర్చున్నారు, ఇంట్లో కూర్చుని డబ్బాలు బస్తాలు దెబ్బకు లేపు పడేశారు అంతే. ఆ బలం. ఇప్పుడు నేను చెప్పిన సందేశం అంతా సారాంశం ఏంటంటే, మనం ఏనాటికి ఆనాడు ఆయన యందు మనము బలపరచబడాలి. మరి మీకు ఎంతమందికి అర్థమైందో, నేను మాట్లాడుతున్నప్పుడు మీలో ఎంతమంది నిజమే కదా ప్రతిదినం ఆనాటికి ఆనాడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మనం పొందుకోవాలి, అందుకోవాలి, తెచ్చుకోవాలి, బలపరచబడాలన్న కోరిక మీలో ఎంతమంది కలుగుతుందో నాకు తెలియదు. నా మట్టుకు నేను చెప్తున్నాను, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును. మీరు కూడా అంతే. మీ ఇంటిని మీరు ఏలుకోవాలన్నా, మీ పని మీరు చేయాలన్నా, మీ ఉద్యోగంలో మీరు రాణించాలన్నా, మీ పొలంలో మీరు చక్కటి రాబడి లేకపోతే ఫలాన్ని మీరు పొందుకోవాలన్నా, ఏనాటికి ఆనాడు మీరు బలపరచబడే ఆ బలాన్ని దేవుని సన్నిధిలో మీరు పొందుకుంటే తప్ప, లేకపోతే మీరు సమస్తము కాదు కదా, ఏమీ కూడా చేయలేరు. నా కర్మో నెత్తి కొట్టుకుని కూర్చొని కర్మ లేదు, కుర్మ లేదు. నువ్వు బలహీనుడిపై ఉన్నావు. ఈ రోజున నువ్వు గుర్తించి ప్రభువా నిజమే, ఎందుకు ఓడిపోయి చెడిపోయి పడిపోయి కుంగిపోయి కన్నీరి అన్నపానాలుగా భుజిస్తున్నానంటే, నేను ఎప్పుడు నీ దగ్గర బలాన్ని పొందుకోలేదయ్యా. నాకు ఈనాడు నేను నీ పాదాల దగ్గరకు వస్తున్నా, నాకు బలం కావాలి. నన్ను బలపరచు యేసయ్యా, నే నీ కొరకు జీవితును. నన్ను బలపరచు యేసయ్యా, నే నీ కొరకు జీవితును. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను, నీ కొరకే ఇలా జీవితును. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను, నీ కొరకే
ఇలా జీవింతును, ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను, నీ కొరకే ఇలా జీవింతును, నీ కొరకే జీవింతును, నీ కొరకే జీవింతును, నీ కొరకే జీవింతును, నీ కొరకే జీవింతును. యేసయ్యా 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 బ్రతికి ఉన్నను, నీ కొరకే నీ కొరకే నీ కొరకే నా జీవితం, నీ కొరకే జీవితం, నా కొరకే నా కొరకే నీ త్యాగము, నీ కొరకే నా జీవితం జీవితం. నీ కొరకే నా జీవితం, ఎన్నాళ్ళు నీ బ్రతికి నీ కొరకే చెప్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఆయన మనల్ని బలపరచాలి, ఆయన ఇచ్చిన శక్తితో బలంతో రాణించాలి, సమస్తమును చేయగలిగిన సామర్థ్యతని మనం పొందుకోవాలి. ఒక 2
వాక్యాలు నేను చూపించి ముగిస్తాను. అదేంటంటే, ఎవరిని బలపరుస్తాడు ఆయన, ఎవరికి ఆయన బలం కలుగుతుంది, ఎవరిని బలపరచ దిగి వస్తాడు, ఎవరిని బలపరచాలని ఆశిస్తున్నాడు. ఒక 2-3 వాక్యాలు చదవండి చాలు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వాక్యంలో మనకు ఒక అనుభవం కనిపిస్తుంది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. చాలు. ఎవరిని బలపరుస్తాడంట చెప్పండి? ఎవరిని బలపరుస్తాడంట? పలానా కులం అని రాసిందా? పలానా వర్గం అని రాసిందా? లేకపోతే మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం అని రాసిందా? ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ రంగైనా, ఏ హంగైనా, ఎవరైనా, ఇవి కాదు ఆయన కావాల్సింది. ఆయన కావాల్సింది ఏంటంటే యథార్థమైన హృదయం కావాలి. మీరు ఎవరైనా, ఈరోజే మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా చాలా కాలం నుంచి మీరు వస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ మధ్యకాలం నుంచి మీరు ఈ మందిరానికి ఆరాధనకు వస్తున్నారు, ఎవరైనప్పటికీ కూడా నీ సిన్సియారిటీ, నీ సీనియారిటీ కాదు, లేకపోతే నీ యొక్క సామర్థ్యత కాదు, నీ యథార్థమైన హృదయాన్ని చూస్తాడు ఆయన. ఎవరైతే యథార్థ హృదయం గలవారై ఉన్నారో వారిని మాత్రమే బలపరుస్తాడట. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిందేంటి? ఆయన నన్ను బలపరచాలి, నన్ను బలపరచు అనే ముందు నా హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది? యథార్థంగా ఉన్నానా? వంచన చేస్తున్నానా? వినాలి, మీరంతా జాగ్రత్తగా వినాలి. యథార్థ హృదయంతో కళ్ళ కపటం లేకుండా, అరమర లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా నేను దేవుని సన్నిధిలో కనపరచగలిగిన ఆ యథార్థమైన హృదయ అనుభూతిలో నేనున్నానా? లేకపోతే దేవునికి నేను మరుగు చేసి, దేవునికి నేను చాటు చేసి, దేవునికి నేను వంచన చేసి, నేను ఆయన చేత బలపరచబడాలి అని అనుకోవడం నా అవివేకం కదా అని వివేచించే పరిస్థితికి మనం రావాలండి. ఎందుకంటే దేవుని దగ్గర ఎప్పుడు కూడా లోపం ఉండదు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా పక్షపాతం ఉండదు. దేవుడు ఎప్పుడు ఒకరిని ఒక విధంగా, మరొకరిని ఒక విధంగా చూసే ఆ ధోరణి ప్రభు దగ్గర లేదు. మరి ఈ రోజున మనం ఎందుకు బలహీనులమై నిలుచున్నాము? ఆయన మనల్ని బలపరచకపోవడానికి గల కారణం, చదువుల రంగమైన, విద్యా రంగంలో, లేకపోతే వ్యవసాయ రంగంలో, కుటుంబపర ఏ స్థితిలోనైనా మనం ఆయన చేత బలపరచబడకపోవడానికి గల కారణం మన దగ్గర యథార్థత లేక. ఏంటి యథార్థత అంటే? ఏదో జోబులో ఉన్న డబ్బులు తీసుకొని వచ్చి కానుకేమని కాదు. ఏంటి యథార్థత అంటే? ఏదో చేస్తున్నట్లుగా నటించమని కాదు. మనం నిలిచిన స్థానాన్ని మనం కాచుకోవడం యథార్థత కాదంటారా? దేవుడు మనకిచ్చిన స్థానాన్ని మనం గుర్తించి ఆ స్థానమందు స్థిరులముగా లేకపోవడం యథార్థత కాదంటారా? యథార్థతను కోల్పోవడం కాదంటారా? మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కూడా చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 12వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. ఒక చిన్న మాట. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత, అతని రాజ్యము స్థిరపడి తాను బలపరచబడి, దేవుడు అప్పటిదాకా బలపరుస్తూనే ఉన్నాడు, బలం ఇస్తున్నాడు. అతని రాజ్యం స్థిరపరచబడింది. నేను చెప్పాను కదా, దేవుడు రాజ్యాన్ని స్థిరపరచకపోతే, దేవుడు రాజ్యాన్ని మనకు ఆశీర్వాదకరంగా ఉంచకపోతే మనం ఏం చేయలేం. రెహబాముకి దేవుడు అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు, దేవుడు అతన్ని బలపరిచాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే, తరువాత స్థిరపడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఇదే ఇప్పుడు కావాల్సింది. యథార్థత లేని అనుభవం అంటే ఏంటి? స్థిరపడిన తర్వాత రాజ్యం స్థిరపరచబడింది. వెల్ సెటిల్డ్,
అన్నీ ఇప్పుడు సౌఖ్యంగా ఉన్నాయి, అన్ని సఖ్యంగా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, తినడానికి, ఉండడానికి, కట్టడానికి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడేమైంది? ఆ మొదటి ఉన్న ఆత్మీయతను వదిలిపెట్టి తాను దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మరలా ఏమయ్యాడు అనంటే విరోధి అయ్యాడు. ఇదే యథార్థత లేని బ్రతుకంటే. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఒకప్పుడు నీ మాట ఏంటి, ఒకప్పుడు నీ పోకడేంటి, ఒకప్పుడు నీ నడవడి ఏంటి, ఒకప్పుడు దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన ఆ స్థానం ఏంటి, ఈరోజు నువ్వు ఉన్న స్థానం ఏంటి? మనం ఏదో యథార్థత అంటే కానుక విషయంలోనో, మాట విషయంలోనో, లేకపోతే చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి మనకు, వాటిని మనం ఫిక్స్ చేసేసుకుంటాం. నాకంటే యథార్థవంతుడు ఉన్నాడు, నాకంటే నీతిమంతుడు ఉన్నాడు అన్నానని. కానీ నీ స్థానం ఏంటి? ఇప్పుడు రెహబాములో ఉన్న ఆ బలహీనత, అతడు రాజ్యం స్థిరపడిన. చూడండి, కొంతమంది కూడా ఎలా ఉంటారంటే ఆపదల్లో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు దేవునితో ఎంత అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటారంటే, ప్రభువా నాయన నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీ పాదాలు ఇడిచిపెట్టను, కొట్టినా తిట్టినా చంపినా ఇక్కడే చచ్చిపోతా అంతే. ఎప్పుడు? అప్పుడు స్థితి మారిన తర్వాత, రోజులు కొంచెం దొరికిన తర్వాత, దేవుడు కనుక వాళ్ళు కటాక్షించి కనికరించిన తర్వాత చూడండి, ఇక్కడే చచ్చిపోతానన్న వాళ్ళు భూతత్వం పెట్టి ఎదిగిన కనబడరు. లేరు, ఇప్పుడు ఆ స్థితిలో లేరు, ఆ స్థానంలో లేరు. ఏమంటే రాజ్యం స్థిరపడింది కదండి, దేవుడు సహాయం చేశాడు కదండి, బలపరిచాడు కదండి. నేను అనేది ఏంటంటే, నువ్వు ఆ యథార్థతను పోగొట్టుకుంటే దేవుడు నిన్ను బలపరచాలి కదా, ఇంకా బలపరచాలి కదా. నేను చెప్పింది మొట్టమొదటి వ్యాఖ్యానంలోనూ చెప్పా, ప్యాకేజ్ కాదు ఇది. ఆ దేవుడు నన్ను బలపరిచేశాడు, నాకు కృపణ చేశాడు, ఇక సరిపోద్ది, జీవితాంతం కొట్టేస్తాను, జీవితాంతం లాగేస్తానంటే కాలం మారుతుంది. హలో, కాలం మారుతుంది. ఈ రోజుకి నిన్ను ఇంతవరకు బలపరిచాడు. నీవు కనుక యథార్థవంతుడు కాకపోతే నీకు రావాల్సిన ప్యాకేజ్, నీకు రావాల్సిన ఆయన దగ్గర నుంచి నీకు రావాల్సిన ఏది నా నెక్స్ట్ డే రాకుండా ఆగిపోయిందనుకో, నీ పరిస్థితి ఏంటి? దినాలంతా ఇలాగే దొర్లిపోవు, రోజులన్నీ రాజులై కూర్చోవు. నీ శరీరంలో ఉన్న బలం, నీ ఇంట్లో ఉన్న జనం అంతము వరకు నీ భుజాల మీద చేతులేయదు. ఏనాటికి ఆనాడు నీవు ఒంటరివే, ఏనాటికి ఆనాడు ఆయన తోడు కోరుకోవాల్సిందే. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మరి రెహబాముని నేను అడుగుతున్నాను, ఒకవేళ లేడు కదా, ఒకవేళ ఉన్నాడు అనుకో, రెహబాముని నేను అడిగేది ఏంటంటే, రాజ్యం స్థిరపడిపోయింది కదా అనుకున్నావు, రోజులన్నీ నాయే కదా అని అనుకున్నావు, నెక్స్ట్ డే పరిస్థితి ఏంటి? నువ్వు యథార్థత లేకుండా ప్రవర్తిస్తున్నావే, యథార్థత లేకుండా నడిపించబడుతున్నావే, ఇక నాకేంటిలే అనుకొని నువ్వేదో కొమ్ములు పెట్టేసుకొని విర్రవీగిపోతున్నావే, రేపటి రోజు నీ పరిస్థితి ఏంటి? ఈ రోజున నీవు స్థితిని బట్టి, ఈ రోజున నీకున్నటువంటి సామర్థ్యతను బట్టి నీవు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే, యథార్థత లేని నిన్ను ఆయన ఎలాగ బలపరుస్తాడు అంతము వరకు. మీకు ఇంకొక వ్యక్తిని గురించి కూడా, యోతాము అనే వ్యక్తిని గురించి కూడా మీకు ఒక మాట చూపిస్తాను, మీరు ఆ మాట కూడా చూడండి. ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 27వ అధ్యాయం 27వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి చదువుతారు. యోతాము ఏలనారంభించినప్పుడు, ఈ యోతాము అనే అతను ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడు, 25 ఏళ్ల కుర్రోడు అంటండి. యెరూషలేములో ఈ 25 ఏళ్ల కుర్రోడు తలపైకి ఎత్తి చూడండి, ఎంత వయసు అంటండి? మన మధ్యలో ఉంటారు కదా 25 ఏళ్ల కుర్రోళ్ళు. సరే, మన మధ్యలో ఉన్న వాళ్ళకంటే కూడా బయట ఉన్న 25 ఏళ్ల కుర్రోళ్ళను చూడండి ఎట్టుంటారు. నేను చెప్పాల్సిన అవసరం లే, మీకు తెలుసు కదా, అంత ఇకారంగా ఉంటాయి ఆకారాలు. ఎందుకంటే 25 ఏళ్ళు. ఏంటిది చెప్పరేంటి? మాట్లాడరేంటి? స్వరమెత్తి మాట్లాడండి. ఎన్నేళ్ళు? ఇప్పుడు మనం అంటే మనకన్నీ ఇంక అయిపోయిందిలే, వాళ్ళకి ఇంకా గాల 25 ఏళ్ళు కదా, పట్టేదానికి పగ్గలు ఉన్నాయా? 25 ఏళ్ల కుర్రోళ్ళ పరిస్థితి మనకు తెలుసు. మరి ఆ 25 ఏళ్ల కుర్రోడు గురించి నేను పరిశుద్ధ గ్రంథంలో చూపించే చరిత్ర. ఈ 25 ఏళ్ల కుర్రోడంట రాజరికంలోకి వచ్చాడంట, యెరూషలేముని 14 సంవత్సరాలు ఏలాడంట.
అతని తల్లి సాదోకు కుమార్తె. ఓకే. ఆమె పేరు యెరూషా. ఓకే. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తమ తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్యలంతటి ప్రకారము చేసెను. యెహోవా దృష్టికి యథార్థముగానే ఎలాగంటండి? సరే, ఇది అందరికి చెప్పుకుంటాంలే. యెహోవా సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించాడు, మంచిదే. కానీ ఇంకొక మాట కూడా మీరు అక్కడ చదవాల్సిన మాట ఏంటంటే 4వ వాక్యానికి వచ్చేయండి. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను ఆ వాక్యాన్ని కంటిన్యూ చేయండి చాలు. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండి. ఇప్పుడు నాకు అక్కడ నేను నేర్చుకున్న పాట మీతో చెప్తానేనండి. ఈ 2 వాక్యాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇతడు చాలా యథార్థంగా ప్రవర్తించాడంట. అయితే జనం పరిస్థితి ఎలా ఉన్నారు? అందరూ చెప్పండి నాతో. ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ నేను నేర్చుకున్న పాఠం అంటే ప్రతిదీ కూడా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి. నా కనులు చెడ్డమైనప్పుడు నేను చూసేదంతా ఎలా ఉంటుంది? మన సామెత ఉంది కదా, పచ్చకామెరులోడికి లోకమంతా ఎట్టుంటుంది? తెల్లగా ఉండదు. పచ్చకామెరులోడికి పచ్చగానే ఉంటుందంట. పెద్దలు సామెత చెప్తారులే, మనకేం తెలుసేంటి. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి. నా కనులు పవిత్రమైనదంటే నేను చూసేదన్నీ పవిత్రంగానే ఉంటాయి. నా కనులు చెడ్డవైతే నేను చూసేదంతా చెడ్డగానే ఉంటుంది. నేను ఇందులో నేర్చుకుంది ఏంటంటే, ఈయన స్థితి ఏంటి, జనుల స్థితి ఏంటి. ఈయన మంచి యథార్థవంతుడంట, జనులేమో ఎలా ఉన్నారంట? దుర్మార్గంగా. నేనంటాను, ఇంత దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన ప్రజలు చూస్తూ ఇతడు ఇంత యథార్థంగా ఎలా ఉన్నాడు ఏంటండి? అంటే ఇతను ఆ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండడానికి ఇతను మరొకరిని అవ్వనని ఆశలుగా తీసుకోలేదా? ఇంత దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన ప్రజల మధ్యలో ఇతను యథార్థతను ఎలా కాచుకున్నాడు, ఎలా కాపాడుకున్నాడు? ఇలా నేను మీతో చెప్పగలిగింది, నేను ఇందులో గ్రహించగలిగింది ఏంటంటే, మనం యథార్థంగా బ్రతకడానికి, మనం యథార్థంగా నిలిచి ఉండడానికి, మనం దేవునితో సహవాస సంబంధాలు కలిగి ఉండడానికి మనం ఒకరి వైపు చూడాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు మనం అంచెలంచెలుగా దిగజారిపోవడానికి, దేవునికి దూరమైపోవడానికి మన కనులు ఎదుట కనబడుతున్న పరిస్థితులు, కొందరిలో కనబడుతున్న అనుభవాలే కదా. మరి యోతాము అని అతను ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రజల మధ్యలో ఎలా మడిగట్టుకొని, నోరు కుట్టుకొని, కడుపు కట్టుకొని, బైబిల్ పట్టుకొని, లేకపోతే దేవుని సన్నిధిలో అతడు తన ప్రవర్తనను కాపాడుకుంటూ ఎంత యథార్థంగా నిలవడానికి గల కారణం, అతని దృష్టి ఎవరి వైపు వెళ్ళింది కాదు కదా. మీరు ఆలోచించండి. ఈరోజు పరిస్థితుల ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, విశ్వాసంలో నుంచి చాలా సులువుగా ఆ విశ్వాసంలో నుంచి దూరం చేసే, లేకపోతే విశ్వాసంలో నుంచి దిగజార్చే అనుభవాలు మనకు ఎన్ని విధాలుగా కనిపిస్తున్నాయో. విశ్వాసిని చాలా సులువుగా సాతానుగాడు బోల్తా కొట్టించేస్తున్నాడు కదా. కానీ ఈ యోతాము అనే వ్యక్తి ఎంత యథార్థంగా అంటే, అంతటి దుర్మార్గమైన ప్రజల మధ్యలో ఒకరి దుర్మార్గతను మెడలు వేసుకుని తిరిగిన వ్యక్తి కాదండి. ఒకవేళ అతని మనసులో తీర్మానం, నేను అనుకుంటాను, నేను నా దేవునికి యథార్థంగా నేను కనబడలే, కానీ వీళ్ళ యొక్క దౌర్భాగ్యమైన స్థితిని, వీళ్ళ యొక్క హేయమైన క్రియల్ని నేను అనుసరించి నేను దేవునికి దూరం అవ్వడం ఏంటి? నిజం కాదా? ఒకరిని చూసి ఆ స్థితికి నేను వెళ్ళడం ఏంటి? ఒకరిని ఎవరినో ఆధారంగా చేసుకుని నా దేవునికి నేను దూరం అయిపోవడం ఏంటి? నేను నా దేవునికి యథార్థంగా ఉన్నంతకాలం నేను సమస్తమును చేయగలిగిన శక్తి నాకు కలుగుతుంది. నేను ఆయన చేత నేను బలపరచబడాలి. వీళ్ళు కాదు కదా నన్ను బలపరిచేది. వింటున్నారండి? కొంతమంది లేనిపోని అనవసరమైన వాటిని మెడలో వేసుకొని తిరుగుతారండి. వాళ్ళకి సంబంధం లేదు, అది వాళ్ళు చూడాల్సింది కాదు, అది వాళ్ళకి అవసరం లేనిది. అది
దాన్ని ఏం చేస్తారు? మెడలో వేసుకుని తిరిగి దాని వలన వచ్చే ఆ శాపాన్ని వీళ్ళు అనుభవిస్తుంటారండి. స్థిరపడిన తర్వాతే కావచ్చు, దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన ప్రజల మధ్యలో కావచ్చు, నీవు ఎక్కడ నిలిచినా ఎలా నీ హృదయ ఆ పరిధి ఉండాలి అని అంటే, నా హృదయం నా దేవునికి యథార్థంగా కనబడాలి, ఆయన నన్ను బలపరచాలి, ఆ బలము చేత నేను సాగి వెళ్ళాలి అనే ఆ తీర్మానం, ఆ మనసు యొక్క వివేకం మనకు లేకపోతే అర్థమవుతుందండి, మనం బలాన్ని పొందుకోలేమండి, శక్తి మనం పొందుకోలేము. చాప కింద నీళ్లులా ఈరోజున సాతానుగాడు క్రైస్తవుని లేక ప్రభుని ఎరిగిన వ్యక్తిని శక్తిహీనుడిగా చేయడానికి చాప కింద నీళ్లులాగా ఆడు విస్తరిస్తున్నాడు, ప్రవహిస్తున్నాడు. మనసును చెరిపే మాటలే కానివ్వండి, మన విశ్వాసాన్ని బలహీనపరిచే అనుభవాలే కానివ్వండి, ఈరోజున పెరిగిపోతున్న కడవరి దినాల్లో మనం బ్రతుకుతున్నామండి. అనేకమైన గాలికి చెదరగొట్టబడిన ఉపదేశాలు, మాటలు మనం చెవులతో వింటున్నామండి. వాక్యానికి విరోధమైన, వాక్యానికి భిన్నంగా ఉన్న ఎన్నో తప్పుడు సమాచారాలు ఈరోజున మనల్ని ఆవరించి ఉన్న కఠోరమైన కసాయి దినాలండి. ఈ కడవరి కసాయి దినాలలో మన హృదయాన్ని కాచుకొని, యథార్థతని గనక మనం కాచుకొని, ఆ యథార్థమైన హృదయాన్ని బలపరిచే దేవుని బలాన్ని పొందుకోకపోతే ప్రభు రాకడికి మనం సిద్ధపరచబడలేమండి. మొదటిగా యథార్థ హృదయులను ఆయన బలపరుస్తాడంట. మనం బలపరచబడాలంటే ఈ యథార్థమైన హృదయం ఎంతమందిలో ఉన్నా, ఎన్ని కోట్ల మంది మధ్యలో ఉన్నా స్తోత్రం కలుగుగాక, ఎంత గొప్ప సమాజంలో మనం ఉన్నా దాన్ని కాచుకొనవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది, మన హృదయం మీద ఉంది. మనం తీర్మానం చేసుకోవాలి. ఇంకొక చిన్న వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, రెండవది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలొందుతున్నారు, మీరు ఆ శిక్షలో పాలొందని ఎడల దుర్బీజులే కానీ, మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు, శరీర సంబంధమైన అంటే మనల్ని కన్న తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వాళ్ళు మనల్ని శిక్షిస్తారు, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. మనం కూడా వాళ్ళు శిక్షిస్తారని ఎలా ఉన్నామంట? మీరు నోళ్ళు తెరిచి మాట్లాడాలని చెప్పాను కదా. శిక్షిస్తారని ఏం చేస్తాం? కాలేజ్ దగ్గర ఏమో కాళ్ళు ఎగరేసి మెట్ల మీద, కాలేజ్ దగ్గర ఏమో జులుబాలు పెంచి జుట్టు ఎగరేసి, అవును కదా కాలేజ్ దగ్గర. ఇంట్లోకి వస్తే ఎట్లా ఉంటాడు? నోట్లో వేలు పెడితే కొరకలేను అన్నట్టు, మమ్మీ బావనుకుంటుంది నా కొడుకు డమ్మీ, వీడు మమ్మీ అనుకునేది డమ్మీ. ఆ డమ్మీ కాదాడు. ఎంత విధేయతగా ఉంటారో ఇంట్లో కదా. ఇప్పుడు మీరు కూడా చూడండి, మీ సైడ్ తక్కువేం కాదులే, మీరేమో పద్ధతిగా ముసుకేసుకు కూర్చుంటే ఎంత బాగుందో, పరలోకం ఇక్కడే ఉందనిపిస్తుంది. ఇంట్లో ఇట్లాగే ఉంటారా? అది కదా. ఇంట్లో కూడా ఇంత నిశ్శబ్దంగా, ఇంత క్రమంగా ఇట్లా ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి? అసలు దెబ్బలాట్లు ఎందుకు వస్తాయి? కుమ్ములాట్లు ఎందుకు వస్తాయి? హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడేమో ఎంత శుభ్రంగా, అమ్మో మిమ్మల్ని చూస్తుంటే పరలోకంలో దేవదూతలందరూ ఇక్కడ దిగొచ్చేసారేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ పరలోకంలాగా ఉంది, ఇంటికి వెళ్తే నరకమే కదా. గంటకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా ఇంట్లో. ఆగబాగం అంకమ్మ జాతర ఒక్కొక్క ఇంట్లోకి వెళితే మనం, ఓరే నాయన దేవుడు. సర్లేండి, అవన్నీ మీ ఎక్స్పీరియన్స్, నా రీసెర్చ్ అయినా కూడా మీది ఎక్స్పీరియన్స్ కదా, నేను మీతో ఏం చెప్పేది చెప్పండి. అమ్మగారు చెయ్యాగదు, అయ్యగారు చెయ్యాగదు, అమ్మగారు నోరు ఆగదు. ఇక అంతే, అమ్మగారు నోరు వాగుతూ ఉంటే అయ్యగారు చెయ్యి ఆడుతూ ఉంటే ఎట్టుంటారు చెప్పండి? అన్ని బాల్స్, అన్ని బౌండరీలు దాటిపోవు, అన్ని 4లు 6లే కదా. భయంకరం.
ఇప్పుడు తల్లిదండ్రులు శిక్షిస్తారని, ఇదిగో నాయకుడిగా కాపరిగా నేను ఇక్కడ ఉన్నాను, దైవజనుడిగా ఇక్కడ ఉన్నానని మీరంతా మట్టసంగా కూసున్నారు. తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారని చాలా వినయంగా వంగి వంగి నడుస్తాం. మమ్మీ డాడీ డాడీ మమ్మీ అంటే వాళ్ళు అబ్బో నా బంగారు కొండ, నా ఇత్తడి కొండ, నా బిస్కెటా అనుకుంటారు వాళ్ళు కూడా. సరే, ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు శరీర సంబంధమైన తండ్రులు శిక్షిస్తారని వారి యందు భయభక్తులు మనం భయభక్తులు కలిగి ఉంటాం. అట్లయితే అలాగైతే ఒక మాట వినండి, ఆత్మలకు తండ్రి అయిన వానికి, ఆత్మలకు తండ్రి స్తోత్రం కలుగుగా. ఎంత క్లారిటీ అండి పరిశుద్ధ పౌలు మాటలు. ఆ పొందిక చూడండి, ఆ పోలిక చూడండి, ఆ ఎగ్జాంపుల్స్ చూడండి, ఎంత బాగా చెప్పాడో. ఇప్పుడు మీరు శిక్షకు పాత్రులు కావాలి. శిక్షకు పాత్రులు కాకపోతే మీరు దుర్బీజులే. మీరు కుమారులే అయితే, మీరు పిల్లలే అయితే, తండ్రి శిక్షించినప్పుడు ఆ శిక్షకు మీరు పాలొందుతారు, ఆ శిక్షకు మీరు తల ఉంచుతారు. ఎవడా నన్ను సరిచేయడానికి అన్నాడు అనుకోవాడు, వాడు కొడుకేనా అసలు? హలో, వింటున్నారా లేదా మీరు? నాకేమనిపించట్లే, మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు ఏమనుకోవద్దండి, అన్న చెప్పాడు ఏసన్న గారు, అందుకు చెప్తున్నాను నేను. నాకేం తెలిసి లేకపోతే ఆ కిటికీ దగ్గర నిల్చొని అటువైపు నిల్చొని దువ్విందే దూతుందంట. ఆ కిటికీ దగ్గర నిల్చొని అటు చూస్తూ, తల్లి కదండి, ఎంతసేపు ఓర్చుకుంటుంది? గది మీద 30 గంటల నుంచి ఆ కిటికీ దగ్గర నిలబడి తల దొక్కుతున్నావు, తెక్కలదాన్న, ఎంతసేపు దొక్కుతావు కిటికీ దగ్గర నిలబడి లోపలరా అనిందంటండి తల్లి. అన్న చెప్పాడని నాకు తెలీదు, ఎక్కడా ఎవరు అని తెలియాలంటే అన్నని అడగండి, వెళ్ళి నన్ను అడగండి. అన్న చెప్పిన దానికి నేను ఎక్కడిస్తాను ఆధారాలు? అన్న అడగండి. నా లోపలరా అని గదివిందంట. ఆ పిల్ల అంటదంట తల్లిని, నీ బతుకు నువ్వు చూసుకో, నా సంగతి ఏంటి నువ్వు చూసేదనిందంటండి. నేను ఒక మాట అడుగుతాను, బిడ్డేనా? బిడ్డ అంటారా? పౌలు చెప్పింది అదే. మీరు కుమారులైతే, మీరు కుమార్తెలైతే, మీరు పిల్లలైతే తల్లిదండ్రుల శిక్షకు మీరు ఏమవుతారు? పాలు పొందుతారు, శిక్షకు లోపడతారు. మీరు అలాగ శిక్షకు లోపడలేదే అనుకోండి, మీరు దుర్బీజులే, కానీ కుమారులు కుమార్తెలు పిల్లలు కాదు. నన్ను అడిగారు అతను, నీకు అక్కడదే, మా సంగతి మీకు ఎందుకు, వాక్యం చెప్పుకో అన్నాడు అనుకో. ఎవడన్నా ఆడు కుమారుడు కాదు, ఆడు దేవుని బిడ్డ కాదు. మీరు ప్రశ్నించుకోండి, మీరు విమర్శించుకోండి. ఏముండే కామన్ సెన్స్ కూడా లేకుండా మీరు బైకులో చెప్తారేంటంటే, కొన్ని చూసి చూడనట్టు బావాలంటే, అయినా ఇందులో ఏం తప్పు ఉంది? ఓహో, వీడు కుమారుడు అయితే, కుమార్తె అయితే, దేవుని పిల్లలైతే తల్లిదండ్రుల శిక్షకు లోబడి ఆ శిక్షలో పాలొంది సరిచేయబడి క్రమపరచబడి శుద్ధీకరించబడి ఆ శిక్షలో కలిగి దీవెనను పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. సరే, ఇక్కడే మీతో చెప్పాల్సింది, ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులు మిమ్మల్ని శిక్షిస్తారు, మీరు కూడా వాళ్ళ యందు భయభక్తులు కలిగి అలాగే మమ్మీ అంటారు. అలాగైతే నాకు ఎంత సంతోషమో ఈ పౌలు పలికిన మాటలు చదువుతుంటే. అలాగైతే అంటే ఆత్మలకు తండ్రి అయిన వానికి, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మరి ఎక్కువగా లోబడి ఎందుకంటే ఆయనకి ఎక్కువ తెలుసు వీళ్ళకంటే. హలో, ఇంట్లోంచి బిడ్డను బయటకు పంపించేటప్పుడు వాక్యలు దాటించిన దాకా తల్లి వస్తుంది. తల్లి అక్కడి నుంచి ఏమంటది? నాయనా బాయ్, హాయ్, టాటా. ఇక అంతే ఆమె పరిధి, అంతే కదా. గేటు దాటిన దాకా వస్తుంది బిడ్డ గేటు దాటిన దాకా వస్తాడు తండ్రి వస్తారు. ఏయ్ పాపా, జాగ్రత్తగా వెళ్ళు, సెల్ ఫోన్ తీసుకున్నావా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకపోతే నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళరు. వీళ్ళ పరిధి అంతే, వాళ్ళకి తెలిసిందంతే. కానీ ఆత్మలకు తండ్రి ఉన్నాడు, ఆయనకి అలా కాదు, నీ ప్రతి కదలిక తెలుసు, నీ ప్రతి కదలిక తెలుసు, నీ హృదయ భావన నీ నోటికి భాషగా రాకమునిపే తెలుసు. ఈ తెలిసి తెలియని తల్లిదండ్రులకే నువ్వు అంత భయభక్తులు చూపిస్తున్నావే, మరి ఆత్మలకు తండ్రి ఒకడు ఉన్నాడు కదా.
వింటున్నారా అని చెప్పేమాట. మరి ఆయనకి ఎంత భయపడాలి? నువ్వు ఈ తల్లిదండ్రుల శిక్షకు లోబడుతున్నావు కదా, మరి ఆ తండ్రి శిక్షకు నువ్వు లోబడితే కదా కుమారుడు అవుతావు, కుమార్తె అవుతావు. మరి శిక్ష వచ్చినప్పుడు, శిక్ష కలిగినప్పుడు ఎందుకు తృణీకరిస్తున్నావు? మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. ఆ వాక్యాన్ని ఇంకా చదువుకుంటూ వస్తే కిందకి 6 కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ వాళ్ళు భూ సంబంధమైన తల్లిదండ్రులు అయితే కొంతకాలమే వాళ్ళు శిక్షిస్తారు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకు మన ఆత్మల తండ్రి శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడనే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దాని యందు అభ్యాసం కలిగిన వానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12వ వాక్యం కూడా చదువమ్మా. కాబట్టి ఇక్కడి నుంచి మీరు వినాలి. వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. మరియు చాలు బలపరచుడి. ఎవరిని బలపరిచేది? వడలిన చేతులను సడలిన మోకాళ్ళను. ఎందుకు మోకాళ్ళని సడలిన చేతులు ఎందుకు బలపరచాలి? వాళ్ళు శిక్షకు పాల్పడ్డారు, వాళ్ళు శిక్షించబడ్డారు, వాళ్ళు దేవుని యొక్క ఆ క్రమానికి శిరస్సు ఇచ్చారు, మనసిచ్చారు, వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు బలపరచండి. నేను ఈ వాక్య సారాంశం అంతట్లో మీతో చెప్పగలిగింది ఏంటంటే, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు, దేవుడు నిన్ను సరిచేసినప్పుడు, దేవుడు నిన్ను క్రమపరిచినప్పుడు, అది నీకు కొంతకాలం కష్టంగా ఉన్నా మనము ఆ శిక్షను అంగీకరించి ఆ శిక్షకు లోబడి ఆ శిక్షలో పాలొందిన వారమే అయితే తప్పనిసరిగా శిక్షకు తల ఉంచి శిక్షలో పాలొందిన నిన్ను ఆయన నిశ్చయంగా బలపరుస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటాను. ఎవరిని బలపరుస్తాడు ఆయన అంటే, శిక్షకు లోబడని వారిని బలపరచడు. ఒకవేళ నీవు ఇక్కడ కూర్చొని కష్టంలో, నష్టంలో, బాధల్లో, కన్నీళ్లలో ఒకవేళ దేవుడు నిన్ను శోధించి సువర్ణంగా మార్చాలని శ్రమ పెట్టినప్పుడు, శ్రమ కలిగించినప్పుడు, ఆ శ్రమలో నీవు ఆనందమని ఎంచి శోధింపబడిన మీద నేను సువర్ణంగా మారుతానని వివేచించి, ప్రభువా ఈ శ్రమలో నాకు కృపనివ్వు నైనా, ఈ శ్రమలో నాకు ఓర్పునివ్వు నైనా, ఈ శోధన కాలంలో నాకు స్థిరత్వాన్నివ్వు, ఈ శోధనని జయించే శక్తి నాకు ఇవ్వు. ఎవరైతే ఇలాంటి మనస్తత్వంతో ఆయన క్రమపరిచి శుద్ధీకరించి స్థిరపరచడానికి ఆయన పూనుకున్నప్పుడు, ఆయన చిత్తానికి శిరస్సు ఉంచి ఎవరైతే ఇదిగో కూర్చొని మాటలు వింటున్న వారిలో అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో, ఈ ఉదయకాలం ముందు నిశ్చయముగా నా దేవుడు వారిని వెతుకుతున్నాడు. ఎవరినయ్యా నువ్వు వెతికేదంటే, నా శిక్షలో పాలొందిన వాళ్ళు ఉంటే వాళ్ళని బలపరుద్దామని. శిక్షను తృణీకరించిన వాళ్ళని కాదండి. శిక్షను పెడచెవిని పెట్టి వెన్నుచూపి ఆ శ్రమకి, శోధనకి, లేకపోతే దేవుడు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన ఆధిక్యతకి తనను తాను అప్పగించుకోనని వారిని కాదండి. నాకు తెలిసిన పరిధిలో నేనేం ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే వ్యక్తినే కాదండి. ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే వ్యక్తినే కాదు. నాకు ఇచ్చిన పరిధి ఉంది. ఓకే. నేను ఆ మధ్య ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళితే ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న దేవుడు, అయ్యా నీకు దండం పెడతాను స్వామి, నేను ప్రపంచవ్యాప్తంగా ఏం వాడబడట్లే. దేవుడు నాకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక మందనిచ్చాడు, ఒక చిన్న కాపరిని, దట్స్ ఆల్. అది కూడా నేను ఒక తోట పనివాడిని. దానికి ఎందుకు బిల్డప్లు బ్యాడ్జీలు ఎందుకండి? నాకు ఒకసారి చిన్న మంది ఇచ్చాడు. మంది ఇచ్చి దేవుడే ఈ మందని కొంచెం కాపాడరా, కొంచెం కాచురా, నేను వస్తాను, త్వరగా వస్తాను, మళ్ళీ వస్తాను, కొంచెం వేరే పని ఉంది వెళ్తున్నాను అన్నాడు. ఆయన వచ్చి అంతవరకు టెంపరవరీగా ఈ మందను కాచుకుంటూ ఉంటాను అంతే.
దానికి మళ్ళీ రెవరెండు 22 32 72 ఇవన్నీ మనకెందుకండి బాబు. నాకు గిట్టదు, కొంచెం నాకు మనస్సు నొచ్చుకుంటుంది ఇలాంటివన్నీ అంటుంటే. అందుకే నేను ఆ రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళి, నేను మీకు దండం పెడతాను స్వామి, ప్రపంచ ప్రఖ్యాతగా ఉంచిన దైవజుడిని, చిన్న కాపరిని, కొన్ని గొర్రెలు కాచుకుంటున్నా ప్రభు వచ్చేంతవరకు, లేదా నన్ను పిలిచేంతవరకు మంద కాచుకుంటాను. పిలిస్తే వెళ్ళిపోతా, లేదా ఆయన వస్తే ఆయనతో వెళ్ళిపోతా, అంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? ఏంటిది? శిక్షకే ఏం చెప్తూ నేను చెప్పారంటున్నా. శిక్షకు లోబడి, శిక్షకు అంటే దేవుడు మనకిచ్చిన ఆ శిక్షకి సమ్మతించి మనం ఆ శిక్షకు కనుక లోబడితే ఆయన బలపరుస్తాడంట. ఓకే, ఇంకొక చిన్న మాట కూడా చెప్పి ముగించేస్తా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వాక్యం చదువుతారండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పాలి గట్టిగాను. ఇక్కడ యెహోవా హస్తము ఏలియాను బలపరిచిందంట. బలపరిస్తే ఆ బలాన్ని పొందుకున్న వ్యక్తి, ఆఖరిగా ముగింపుగా నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దేవుని బలాన్ని పొందుకున్న వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఏలియాను దేవుడు బలపరిచాడంట. దేవుని హస్తం ఏలియాను బలపరిస్తే, అందరి తలపైకి చూడండి, నేను చెప్పే మాట వినండి. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. రాజు ఎలా వెళ్ళాడంట? అందరూ చెప్పాలి, రథంలో వెళ్ళాడంట. రథంలో వెళ్ళిన వ్యక్తి ముందు చేరుతాడా? పరిగెత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తి ముందు చేరుతాడా? కదా. మరి రథంలో వెళ్ళిన వ్యక్తి కంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తి ముందు వెళ్ళడం ఏంటి? మరి అదే దేవుడి నిన్ను చిన్న 2 మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని బలాన్ని మనం పొందుకుంటే రథంలో వెళ్ళిన వాని కంటే దేవుని చేత బలపరచబడిన వ్యక్తి ముందంజలో ఉంటాడండి. నిజం. ఒకవేళ వాళ్ళకి రథాలు ఉండొచ్చు, వాళ్ళకి సౌకర్యాలు ఉండొచ్చు, సదుపాయాలు ఉండొచ్చు కదా, వాళ్ళకి ఎన్నో మనుషుల యొక్క ఆదరాభిమానాలు, అండదండలు ఉండొచ్చండి. వాళ్ళందరికంటే నీవు దేవుని చేత బలపరచబడితే, అందుకే పౌలు అన్నాడు, నేను బలపరచువాని ఎందే సమస్తం చేయగలుగుతున్నాను గనుక ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలుగుతున్నాను. ఏది పౌలు చెప్పిన మాట ఇది. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే అతను వెనకబడి ఉండడు. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే అతను ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాపేటట్లు ఉండడు. ఈ మాట కొంచెం మీకు నొప్పి కలుగుతుందేమో, సహించాలి. నువ్వు దేవుని చేత ఏనాటికి ఆనాడు బలపరచబడితే నువ్వు తలగా ఉంటావు, పైవానిగా ఉంటావు, ఇచ్చేవానిగా ఉంటావు. వెనుకబడి ఉండవండి. ఈరోజు మనం వెనుకబడిన స్థితిలో, దయానికమైన పరిస్థితుల్లో దిగజారిపోయి ఎందుకున్నామంటే, దేవుని చేత బలపరచబడక. దేవుని చేత బలపరచబడిన వ్యక్తి రథంలో వెళుతున్న వానికంటే, ఒకవేళ ఆయన రాజు అడుగుడు, ఎట్లా వచ్చావు నువ్వు? అర్థమవుతుందండి? ఎలాగ వచ్చావు? నేను పరిగెత్తుకుంటూ వచ్చానండి. మరి నువ్వెట్ట వచ్చావు? నేను రథంలో వచ్చా. మరి రథంలో వచ్చిన వానికంటే పరిగెత్తుకుంటూ వచ్చిన ముందెట్ట వచ్చాడు? నా దేవుడు బలపరిస్తే వస్తాడండి. నువ్వు దేవుని చేత బలపరచబడితే
నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ కొలీగ్స్, నీ స్నేహితులు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పగలుగుతావు? అరే నువ్వు చదివింది చిన్న చదివేగా, నీకున్న సోర్సెస్ కొంచెమే కదా, మరి నువ్వు ఇంత ఆధిక్యత కలిగి ఎంత మంచి ఉద్యోగానికి లేకపోతే ఇంత పెద్ద స్థానానికి నువ్వు ఎలాగా వచ్చావు? మేమేమో ఇంత పెద్ద చదువులు చదివావు, మేము అలాగ చదివావు, మేము ఇక్కడ ఉన్నావు, నువ్వు అక్కడికి ఎలాగ వెళ్ళావు? నా దేవుడు బలపరిస్తే ఇక్కడ దాకా వస్తానండి. వింటున్నారండి? దేవుణ్ణి బలపరిచిన వాని యొక్క వేగం వేరుగా ఉంటుందండి. మీరు ఆలోచించుకోండి. ఇక దేవుని చేత బలపరచబడిన వాని యొక్క దృష్టి వేరుగా ఉంటుందండి, వాని శక్తి వేరుగా ఉంటుందండి. వాడు అందరితో పరిగెత్తడు, అందరితో కలిసిపోడు, అందరితో మనం కూడా 4 గంటలు కూర్చుందాలు అనుకోడు. వాడి వేగం, వాడి దృష్టి, వాడి రోషం, వాడి పౌరుషం, వాడి ప్రోత్సాహం, వాడి ఉత్సాహం వేరుగా ఉంటుంది. దేవుని చేత బలపరచబడిన వాడు ముందు ఉంటాడు. ఆ తర్వాతే లోక సంబంధమైనటువంటి ఆధారాలు కానీ, లోక సంబంధమైన పరాక్రమాలు కానీ మనం వెనకుండాల్సిందే. మరి ఈరోజు ఆ బలాన్ని నువ్వు పొందుకుంటే నీ సాక్ష్యం శిఖరాల్లో వినబడాలి, నీ సాక్ష్యం పర్వతాల మీద నిలిచి ఉండాలి. మరి ఎక్కడున్నాం మనం ఈ రోజున? ఎక్కడున్నాము? ఇక్కడ నేను ఏలియాని గురించి ఒక్క మాట చెప్పాలి. ఏలియాని దేవుడు ఎందుకు బలపరిచాడు? దేవుడు అతన్ని బలపరిస్తే అతడు అంత వేగంగా, అంత పురోగతి, అంత ప్రగతి ఎలాగ సాధించగలిగాడంటే, మీరు యోహాను గురించి చదివేటప్పుడు, దైవజనుడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనం చదివేటప్పుడు అతడంట, యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మ గలవాడంట. ఓకే, అంటే ఏలియా యొక్క ఆత్మ ఎలాంటిది? దేవుని ఆత్మ కలిగిన, దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వ్యక్తి ఏలియా. ఆత్మ కలిగిన వాడంట దైవజనుడైన యోహాను. మనం దేవుని ఆత్మ కలిగిన వారమే అయితే, ఆ పరిశుద్ధమైన ఆత్మ చేత నింపబడి, పవిత్రమైన ఆత్మతో మనం నడిపించబడుతున్న వ్యక్తులమేనైతే, మన అడుగు లోకానికి ఒక అడుగు ముందుగానే ఉంటుంది, వెనక ఉండదండి. స్తోత్రం కలుగు గాక. లోక జనుల కంటే మనం ఒక ఉన్నత స్థానం. మీరు సృష్టిలో నేను చెప్పేది, నాట్ ఓన్లీ ఇండియా, సృష్టిలో క్రైస్తవుని యొక్క పురోగతి మీరు ఆలోచించి చూడండి. ఈరోజు ఈ వెలుగులో మనం ఉన్నామంటే దీనికి క్రైస్తవుని మేధస్సే వాడబడింది. ఈ మాట, ఈ వాయిస్ మిమ్మల్ని చేరుతుందంటే దీనికి క్రైస్తవుని మేధస్సే వాడబడింది. ఎందుకంటే దేవుని చేత బలపరచబడిన వాడు క్రైస్తవుడు. దేవుని చేత బలపరచబడిన వాడు లోకానికి, సృష్టికి ఒక అడుగు ముందుంటాడే కానీ ఆడు తెస్తే తిని కూర్చుందాం అనేటట్టు ఉండడు, ఆడు వెడితే తిని కూర్చుందాం అనేటట్టు ఉండడు. వింటున్నారని చెప్పింది. వాళ్ళు ఏదైనా గుప్పిలు విప్పితే, వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే, వాళ్ళు ఏదైనా మనకు మేలు చేస్తే తీసుకుందాం అనేటట్టున్నాడు. ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటాడు. దేవుని చేత బలపరచబడిన వ్యక్తి యొక్క స్టామినా, స్ట్రెంగ్త్ అలా ఉంటుంది. దేవుని ఆత్మ జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మన ఆత్మలో ఏకమవుతుందో, ఈ దేవుని ఆత్మ మన ఆత్మకి ఏకమైతే, ఆ దేవుని ఆత్మ మన విజన్ని ఏం చేస్తుంది? విశాలపరుస్తుందండి. లోకస్తులకి లేని ఆ దృష్టి మనకు కలుగుతుంది, లోకస్తులకు లేని అవగాహన మనకు కలుగుతుంది, లోకస్తులకు లేని ఆ విశాలమైన, ఆ ఆశీర్వాదకరమైన అనుభూతి మనకు కలుగుతుంది. ఆ దేవుని ఆత్మ లేకపోతే హృదయం సంకుచితమే. ఇంతే. ఈరోజు తిన్నామా, అయిపోయింది, ఇంక రేపు సంగతి ఏంటి? ఏమో. దేవుని ఆత్మ ప్రత్యక్షత అది కాదు. దేవుని ఆత్మ ప్రత్యక్షత అనేది దృష్టి. ఈ సంవత్సరం ఒక పాటలో మీరు ఆ పదాలు చూస్తారు. ఈ సంవత్సరం పాటలో ఇంకా రాలేదులే, రేపు వస్తుందిగా గుడాల పండుగకి. ప్రార్థన చేయండి. రేపు అది ఎల్లుండి మంగళవారం ఉదయం నుంచి కొత్త పాటలు వాయిస్ రికార్డింగ్కి వెళుతున్నాం. చక్కటి ఆణిముత్యం లాంటి పాటలు దేవుడు ఇచ్చాడు ఈ సంవత్సరం. ఓమే కాదు, మంగళవారం నుంచి ఆ పాటలు వాయిస్ రికార్డింగ్
మీరంత బాగా ప్రార్థన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఒక పాటలో ఆ పదాలు ఉంటాయి. ఏమని? నేను కన్న కలలన్నీ నీ కనుడితో చూశానయ్యా, నా కళతో కాదు. ఎన్నో కళలు కంటున్నాను నేను. ఏం కళలు కంటున్నావు? పరలోకానికి వస్తాను, నాకు అక్కడ సియోను ఉంది, సియోను శిఖరాన కూర్చుంటా, సియోను శిఖరాన సిలువ సితార వాయిస్తా. ఇవన్నీ కళ్ళే. ఈ కళల్ని నేను నా కళ్ళుతో చూడట్లే. నా కనులతో చూస్తే ఇంపాసిబుల్, జరగవు ఇవన్నీ. నేను కన్న కళలన్నీ నీ కనులతో చూస్తున్నా. ఎందుకనంటే నీ కనులతో చూసే ఆత్మ అభిషేకాన్ని నేను పొందుకున్నా. ఈ ఆత్మ అభిషేకం నేను పొందుకున్నాను కనుక నీ దృష్టితో నా కళలను చూస్తున్నా. ఈ కళలు పండుతాయని, ఈ కళలు ఫలిస్తాయని, ఈ కళల సౌధం నేను అనుభవిస్తానని, ఇవన్నీ స్పిరిచువల్ స్టేటస్ అంటే ఆత్మ సంబంధమైన స్థితి కలిగిన వ్యక్తికి అందే వరాలు ఇవన్నీ. ఆ ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకుని, ఆ అభిషేకం చేత నింపబడి, ఆ ఆత్మ బలాన్ని మనం పొందుకుంటే లోకానికి మనం అందని స్థితిలో మనం నిలబడగలుగుతామండి. సాతానుగాడు తోక విసురుతాడు, వాడికి అందితేగా. నువ్వు నీ సంగతి చూస్తా, నీ సంగతి తేల్చేస్తారా. ఒరే నీకు అందితే కదరా నేను అబ్బా. వాడు పళ్ళు పట్ట కొనికరే, ఇప్పుడేముందరా ఒరే ఇప్పుడన్నా చూసుకోరా, నీకు అందనరా నేను. ఒరే కర్రిమోహముడా, నీకు అందనరా. ఎందుకు అందవరా? నేను దేవుని ఆత్మ గలవాడినరా. నేను నీకంటే 10 మూరలు ముందే ఉంటాను, కానీ నీ చేతికి అందేటట్టు నేను ఉండనురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, ఏంటంట నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. దేవుని హస్తం ఎజ్రాని బలపరిచిందంట. ఇప్పుడు వినండి, ఒక ఆఖరి మాట నేను చెప్తాను. ఎందుకు బలపరిచింది ఆయన్ని? తల పైకెత్తనని చూడమన్నాను కదా. ఎందుకు బలపరిచింది? అతడు ఎలాంటి వాడు? దేవుని మందిరము యొక్క పని మీద ఆసక్తి గలవాడు. అతని ఆశ ఏంటి? నా ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి ఉద్యోగం సంపాదించాలి, నేనున్నప్పుడే ఏదో ఒక దారి చేసి వెళ్ళాలి. ఇది కాదు దేవుని పని మీద ఆసక్తి. హలో అందరు చెప్పండి, ఆ వెనకున్న వాళ్ళు కూడా నాకు వినబడేటట్లు. ఎజ్రా ఎలాంటి ఆసక్తి కలిగిన వాడు? అందరు చెప్పండి బాబా. ఎందుకు దేవుని హస్తవాళ్ళను బలపరిచింది? తన ఇంటిని కట్టుకోవడానికి, తన పిల్లల భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి, 4 తరాలకి మిగలబెట్టుకోవడానికి కాదు. దేవుని పని జరగాలి, దేవుని మందిరం పనులు జరగాలి, దేవుని సేవా కార్యక్రమాలు జరగాలి. దేవుడు మా భుజస్కంధాల మీద పెట్టిన బృహత్తరమైన పని మేము బాధ్యతతో చేయాలి. దేవుడు అతన్ని బలపరిచాడట. అతను బలపరచబడి అనేకుల్ని బలపరిచాడట, అనేకులు సమకూర్చాడట. ఎవరిని బలపరుస్తాడు ఆయన అంటే ఇలాంటి ఆసక్తి కలిగిన వారిని. నేను నా దేవునికి ఏం చేయాలి, నా దేవుని పని కొరకు నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి, నా గురుతర బాధ్యత ఏంటి? ఏదైనా నీ కొరకు ఓకే ఇస్తాడా లేదా? తప్పనిసరిగా ఇస్తాడు. ఆ శక్తి ఇస్తాడు నా దేవుడు. ఆసక్తి కలిగిన వాళ్ళకి, అందరం కాదులేండి, కొందరు ఉంటారండి, వాళ్ళకి ఎంతసేపటికి ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిందా, మధ్యాహ్నం లంచ్ అయిందా, మళ్ళీ డిన్నర్ అయిందా, మంచి అయిందా, లంచ్ అయిందా, మళ్ళీ డిన్నర్ వేసామా, మళ్ళీ టిఫిన్ వాళ్ళకి మరలా సావు గురించి, సాకుల గురించి, దేవుని పని గురించి ఆలోచించేంత టైం ఉందా? వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఈ పని నేను ఎందుకు చేయకూడదు, ఈ స్థానాన్ని నేను ఎందుకు తీసుకోకూడదు, ఇది నేనెందుకు భుజాల మీదకి ఎత్తుకోకూడదు,
ఈ కర్తవ్యం నేను ఎందుకు నెరవేర్చకూడదు అనే ఆసక్తి కలిగిన ఎజ్రా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బలపరుస్తాడు దేవుడు. మరి మిగతా వాళ్ళంతా మేమంతా ఏం చేయాలండి? మీరందరూ కూడా ఎజ్రా లాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని పని మీద, దేవుని ఇంటి మీద, దేవుని పరిచర్య, దేవుని యొక్క ఇంటి పని మీద ఆ ఆసక్తి. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని పని, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. కొంతమందికి ఆశ ఉంటుంది, వింటున్నారని నేను చెప్పే మాట. కానీ అవకాశం చెప్పండి, ఆశ ఉంటుంది. ఇప్పుడు దావీదున్నాడు, అయ్యా నేను కట్టేస్తానే, అయ్యా నేను ఇల్లు కట్టేస్తా, నువ్వు ఓకే అంటే, నువ్వు అంటే చాలా అంటే దేవుడు అన్నాడు, ఆగరా బాబు, నీకు తొందర ఎక్కువ స్వామి, నీకు ఆగు, నువ్వు ఆగు. కాదు ప్రభా, నాకు ఒకటే ఆశగా ఉంది, నువ్వు ఒకనగా పర్మిషన్ చేసేస్తాను ప్రభా. నువ్వు కాదులే, పక్కన కూర్చో. ఆశ ఉంది, అవకాశం ఆశ లేదు. ఆశ లేనోడు సొలొమోను, దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, నువ్వు కట్టు అన్నాడు. మరి అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవుడు మీకు ఆ అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వాడుకునే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. అవకాశం ఉండి వాడుకోలేని వాళ్ళు, అవకాశం కొరకు ఆశించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆశ ఉండి అన్న అంటుండేవాడు ఈ మందిరం కట్టేటప్పుడు, మీకు ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలీదు. 31వ తేదీ కొత్త సంవత్సరం ఆరాధనలో ఇదిగో ఇక్కడే అది టీవీ పెట్టారు కదా, అక్కడ ఇటువైపు మీకు గుర్తున్నదిలేండి. మీకు అవన్నీ ఆడ గుర్తుంటాయి. అబ్బా నాకు బాగా గుర్తు. అక్కడ ఒక తెల్ల తెరగట్టి ప్రొజెక్టర్ పెట్టి అక్కడ కూర్చున్న వాళ్ళకి అలాగ చూపిస్తుంటే, అన్న ఇదే వేదిక మీద అన్న ప్రసంగం. అప్పుడు ఇంకా ఇంత కట్టలేదు, ప్లాస్టిక్లు కూడా అవ్వాలి, అప్పుడే స్లాబ్ వేసినాం, అంతా అట్లాగే ఉంది, సిమెంట్ అంతా అట్లా ఉంది. 31వ తారీఖు రాత్రి వాటర్ సర్వీస్ పెట్టారు ఇక్కడ. అన్న చెప్పాడు ఏమంటే, ఈ మందిరం కట్టబడుతుంది, ఈ మందిరం నీళ్ళలో మీరున్నారు, అయితే ఈ మందిరం కట్టబడిన ఇటుకలలో ఏ ఒక్క ఇటుక మీదైనా నీ పేరుండాలి అని చెప్పేవాడు. ఏదో ఒక నీళ్ళలో కూర్చొని సంవత్సరం అల్లెల్లో అబ్బా షరమ్మా ఉండమ్మా, సపోర్ట్లు కొట్టరు, అబ్బాబ్బా షరబ్బా కుదరదు, ఏది కుదరదు, ఈయనమ్మా ఈయన నేను కుదరదు అండి వేయాలి బట్టి. దేవుడు నిన్ను బలపరచాలంటే దేవుని సన్నిధిలో నీ కర్తవ్యం నువ్వేం చేసావు. నాకు బాగా గుర్తు, నా మైండ్లో పాతకపోయినాయి అన్న చెప్పిన కొన్ని మాటలు. ఈ మందిరంలో వెతికితే ఈ నీడలో నువ్వు కూర్చొని ఉన్నావు కనుక అంటున్నారా, బాగా కొట్టారు చేర్చి, ఈ మధ్య బాగా ఇంకా బాగా సున్నంగా కొట్టారు, రంగులు కొట్టడం కాదు, ఈ నీడలో నువ్వు బతుకుతున్నావు, ఈ నీడలో నువ్వు కూర్చున్నావు. ఈ నీడనిచ్చిన ఇటుకలలో ఒక్క ఇటుక మీదైనా నీ పేరుందా? ఒక్క ఇటుక మీదైనా నీ పేరుందా అన్న చెప్పిన మాట ఇది. కొంతమంది మార్పు చెందరు, మార్కులు వేస్తారు. ఇది బాగుంది, అది బాగలేదు, ఇది ఇంకొంచెం పైకి ఎత్తుంటే బాగుండే మాట నువ్వు ఎత్తకూడదు వచ్చి. అసలు అన్నీ బాగున్నాయి కానీ ఇంకొంచెం గడ్డి బాగా వేసి ఉంటే బాగుండేది, గురక పెట్టి నిద్రపోవడానికా. వీళ్ళని ఎత్తుకెళ్ళి వెళ్ళిపోయి అండమాన్లో వదిలేసి రావాలి. అలా కాదు, నీ బాధ్యత ఏంటి, నీ గురుతర బాధ్యత ఏంటి, నేనేం చేయగలను, నేనేం చేయ సామర్థ్యత ఉండి మౌనంగా ఉన్నాను. ఎజ్రా అదే కదా, అందరిలా లేడు, అందరిలా కూర్చోలేదు, అందరిలో మనకెందుకు, అందరూ వెళ్తే మనం కూడా వెళ్తాం, మన అందరూ ఆగిపోతే మనం కూడా అనుకోలేదు. నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి? ఒకవేళ దేవుడు నన్ను లెక్క అడిగితే ఇదిగో ఇది అని నేనేం చెప్పగలను? ఏం చేశావు అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? ఎజ్రా పూనుకున్నాడు ఆ పని. ఇప్పుడు ఎజ్రా ఏమంటాడు, యెహోవా హస్తము నన్ను బలపరిచింది, ఆ హస్తమే నిన్ను బలపరచునుగాక, ఆ హస్తమే నిన్ను దీవించుగాక, ఆ హస్తమే నిన్ను గణపరచునుగాక,
ఆ హస్తమే నీకు కావలసిన శక్తిని ప్రసాదించుగాక. పరిశుద్ధ పౌలు అన్నాడు, నన్ను బలపరచు అని ఎందే. ఇప్పుడు మనమేం అడగాలి? నన్ను బలపరచు, నన్ను బలపరచు. ఎన్ని విషయాలు చెప్పాను నేను మీతో. యథార్థ హృదయం కలిగిన వారిని చెప్పండి బలపరుస్తాడు, శిక్షలో పాలొందిన వారిని బలపరుస్తాడు. ఇంకా పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారిని బలపరుస్తాడు, ఆసక్తి కలిగిన వారిని ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు మనం టాలీ చేసుకోవాలి. ఆ ఆసక్తి నాకుందా? ఈ అభిషేకం నాకుందా? ఈ శ్రమలో పాల్గొంది అనుభవం నాకుందా? ఈ యథార్థమైన హృదయం నాకుందా? ఇవి దేవునితో చెప్పి, నాయనా నేను ఇలాగ లేను, ఇలా ఉంటాను, నన్ను బలపరచు. నేను ఇలాగ జీవించట్లేదు, ఇక జీవిస్తాను, నన్ను బలపరచు. నాకు అభిషేకం లేదు, నాకు అభిషేకం ఇవ్వు, నన్ను బలపరచు. నాకు ఆసక్తి ఈ మధ్య కోల్పోయాను, ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం చేయి, నన్ను బలపరచు అని అడిగితే నిశ్చయంగా నా దేవుడు బలపరుస్తాడు. ఆయన బలపరిచిన వాణిని చెప్పండి సమస్త కార్యములు చేసే వ్యక్తిగా ఆయన చేస్తాడు. దేవుడి మాటలు మీ హృదయంలో పదిలపరచుగాక. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి స్తోత్రం, స్తోత్రం నాయన. ఉదయకాలం ఆరాధన తండ్రి మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రం, స్తోత్రం. పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకుని వాక్యానుసారంగా బ్రతుకుటకు సహాయం చేయండి దేవా. స్తోత్రం, 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 స్తోత్రం. కనికరించిన ఆయన దేవా కల తండ్రి స్తోత్రం, స్తోత్రం. పాస్టర్ గారిని దీవించిన ఆయన వెళ్తున్న ప్రతి ప్రాంతంలోనైనా బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ఆరాధన మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రం. అనేక ప్రాంతాల నుండి ప్రభా ప్రజలను తీసుకుని వచ్చినందుకై స్తోత్రం, స్తోత్రం. వారు విని ఉన్న వాక్యానుసారంగా ప్రవచించుటకు సహాయం చేసి మై పొందండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించిన ఆయన అయ్యా ఒక్కరు కూడా నష్టమైపోకుండా ప్రతి ఒక్కరు తండ్రి ఆత్మానుసారంగా ఎదుగుటకు సహాయం చేసి మై పొందండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఏసయా కనికరించు. ఏసయా మా ప్రాణ శరీరాలు తండ్రి మీ బలమైన హస్తలో అప్పగించుకుంటున్నాం తండ్రి, సమర్పించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. నిద్ర మత్తు తీసేయండి తండ్రి. వాక్యంలో శ్రద్ధ కలిగి జీవించుటకు సహాయం చేయండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించి మమ్మల్ని అందరినీ కనికరించి మాకు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి ఆయన నన్ను బలపరచాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.